this కూడా మాట్లాడు. సో మనం లాస్ట్ మేబీ 2-3 వీక్స్ నుంచి ఈశ్వర అనే పదం గురించి, పురుష అనే దానికి ఈక్వల్ అండర్స్టాండింగ్ ఉండే పదం గురించి మాట్లాడుకున్నాం. ఆ ఈశ్వరుడు యొక్క ఎక్స్ప్రెషన్ యొక్క శబ్దం ఓంకారం అనుకున్నాం. తస్య వాచక ప్రణవ అని చెప్పేసి లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో దాని మీద నేను చెప్పాను, రీసెంట్ గా నియర్ ఫ్యూచర్ లో ఇంచుమించుగా ఒక పెద్ద పుస్తకమే వచ్చేలా ఉంది కేవలం ఓంకారం మీద. కేవలం ఓంకారం ప్రపంచవ్యాప్తంగా ఎట్లా దీన్ని సైంటిఫిక్ గా ఎట్లా ఓంకారాన్ని మనం ఇచ్చేసుకోవాలనే దాని గురించి కూడా చాలా డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ వస్తుంది. అండ్ ఇవాళ మనం 28వ సూత్రంలోకి వెళ్తున్నాము. ఓకే, ఇది కూడా ఈ ఓంకారాన్ని ఏం చేయాలి? ఓకే, చెప్పాడు ఆయన పురుషుడు ఉన్నాడు, ఆయన ఈశ్వరుడు, ఆయన అన్నిటికీ తెలుసు, ఆయన ఎప్పటి నుంచో అనాదిగా ఉంటున్నాడు, ఆయన ఆత్మ, ఆయన పరమాత్మ, ఆయన నిరాకార నిరహంకార, ఓకే, నిర్గుణ, ఇవన్నీ రకరకాల డిస్క్రిప్షన్స్ దాని గురించి మాట్లాడుకున్నాం. సో ఈ వారం తస్య వాచక ప్రణవ లాస్ట్ వీక్ అయిపోయింది. అంటే ఆయన ఎక్స్ప్రెషన్, ఆయన మాట్లాడే మాట లేదంటే ఆయన నుంచి వచ్చిన శబ్దమే ప్రణవం అని అంతవరకు వచ్చాం. అసలు ప్రణవాన్ని ఏం చేయాలి? ఓకే, ప్రణవం మన ఎదురుగుండా ఉంది, దాంతో ఏం చేయాలి? ప్రణవం మన ఎదురుగుండా చెప్పాడు పతంజలి. ఈశ్వరుడు ఉన్నాడు, ఆ ఈశ్వరుడే పరమాత్మ. ఆ పరమాత్మ మీకు ఒక పదం కింద ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. ఆ ఎక్స్ప్రెషన్ ఏం చేయాలట? అది ఇవాళ సూత్రం. సో ఈ లోపల ఎవరైనా కాస్త ఎనీ డౌట్స్ ఉంటే కాసేపు మాట్లాడిన తర్వాత మనం మెల్లగా డీటెయిల్గా వెళ్ళిపోదాం. డౌట్స్ ఉంటే మాట్లాడండి. ఇప్పటి వరకు జరిగిన యోగ సూత్రాల్లో మీకు అర్థమవుతుందా లేదా? సో నాకు 100 మంది 200 మంది పార్టిసిపెంట్స్ ఉంటే మంచిది, నాకేం అభ్యంతరం లేదు. బట్ 100 మంది రాలేదనే బాధ కంటే కూడా వచ్చిన 10 మందిని సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. నాకు యాజ్ పర్ మై, అంటే నా యాటిట్యూడ్, ఉన్నవాళ్ళు 4 ఉన్నారు చాలు, గట్టిగా అర్థం చేసుకుంటున్నారు వీళ్ళు. సో 100 మంది వచ్చారు, 2000 మంది వచ్చారు. సో మాస్ అనేది ఐ నెవర్, ఒక్క నిమిషం, I never try to impress masses. Okay, ఇంటిమేట్ డౌట్స్ ప్లీజ్. అంటే డౌట్స్ లేదంటే నెక్స్ట్ మనం జాగ్రత్తగా నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. ఉన్నాయండి? డౌట్స్? సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను సంకల్పాని. చెప్పమ్మా సంకల్ప. నాకేమీ డౌట్ లేదు కానీ ఒక చిన్న కామెంట్ సార్. మిమ్మల్ని మీరు గురువు అని పిలవడం ఇష్టపడరు, బట్ మీరు ఎట్లయితే పతంజలి యోగ సూత్రాల నుంచి దాన్ని గురువు అనుకుంటున్నారో మాకు మీరే గురువు సార్. సో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎంత ఫీడ్బ్యాక్ ఇచ్చినా నేనైతే రోజంతా కూర్చొని మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వగలను సార్. లైక్ ఎందుకంటే ఆ ఫీడ్బ్యాక్ అనేది మా లైఫ్లో జరుగుతూ ఉంది. లైక్ యూనో ఇంకా ఎలా చెప్పాలి, 10% కాన్షియస్ మైండ్తో అది ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగే పరిస్థితి కాదు సార్. ఎందుకంటే అది ప్రతి నిమిషం జరిగే చేంజ్ని ఎలా డిస్క్రైబ్ చేస్తాం, ఎలా చెప్తాం, ఎలా కన్వే చేస్తాం. అండ్ యూనో ఫార్చునేట్లీ ఈ జూమో లేకపోతే టెక్నాలజీని వాడుకొని మనం చెప్తున్నాము, బట్ ఇన్ మీ ప్రజెన్స్లో 1-on-1 ఇది ఉండుంటే ఇంకా బాగుండేదని నాకు అనిపించింది. బట్ స్టిల్ లైక్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇస్ వాట్ వీ హ్యావ్. బట్ యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Okay, thank you. Sankalpa is something, he is in US.
ఆవిడ అక్కడ ఎండి డాక్టర్ చేస్తున్నారు, ఇంటర్నల్ మెడిసిన్ లో డాక్టర్ చేస్తుంది. షీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఒక అలోపతి సిస్టమ్ లో ఉండి అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ ఆర్ అదర్ సిస్టమ్స్ ఆఫ్ సంథింగ్ లైక్ ఈ క్యూరేషన్ అనండి, ఇంకేదనండి అదర్ సిస్టమ్స్ ఆఫ్ రిలీఫ్ అనండి. సో దాంట్లో తన ఇంట్రెస్ట్ చూపించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అందులో ఈ అమ్మాయి వయసులో రాదు. సాధారణంగా 50-60 దాటిన తర్వాత ఎవరి సిస్టమ్ అయినా సరే, లేదు మన సిస్టమ్ కంటే మిగతా సిస్టమ్స్ కూడా ఉంటాయి అనుకుంటాను, దాంట్లో బాగా చేస్తారు అనుకుంటారు అని అప్పుడు వెళ్తారు. కానీ ఈ అమ్మాయి సంథింగ్ లైక్ ఐ థింక్ 30s, ఐ థింక్ 30s లోనే ఇంత మెచ్యూరిటీ వచ్చి అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ కూడా తను వెతుకుతుంది అంటే రియల్ ఎస్ యాక్చువల్లీ యా. మీరు యోగాని ఎందుకు ఎంచుకున్నారో కూడా నాకు ఈ మధ్యనే ప్రాక్టీస్ చేయగా అర్థం అవుతాను సార్. ఎందుకంటే మీరు ఎప్పుడు అంటారు ఆయుర్వేద లేకుండా యోగా లేదు, యోగా లేకుండా ఆయుర్వేద లేదు అని. బట్ అదే మీరు దేనికైనా అప్లై చేయొచ్చు అని నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే మీరు హోమియోపతి అవ్వచ్చు, న్యాచురోపతి అవ్వచ్చు, అలోపతి అవ్వచ్చు, అది అది మారుతూ ఉంటుంది అంతే. కానీ యోగా అనేది మాత్రం లైక్ మారదు. అంటే దానికి నువ్వు దేవుడు అని పేరు పెట్టచ్చు, భక్త్ అని పేరు పెట్టచ్చు, ఇంకోటి పెట్టచ్చు, ఏమంటారు నిట్ చేసుకోవచ్చు కూర్చుని, అది కూడా మెడిటేషనే. ఏదైనా పేరు ఏదైనా అవనివ్వండి, బట్ అది దట్ ఈస్ అ వెరీ మచ్ ఇంటిగ్రల్ పార్ట్ అనేది. మీరు ఎందుకు యోగాని ఎంచుకున్నారు అనేది నాకు ఇప్పుడు అర్థం అవుతుంది నిదానంగా. వెరీ నైస్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వాళ్ళు అది చెప్తారు కదా, గ్రూప్ లో 10 మంది ఇలాంటి వాళ్ళు ఉంటే ఎంతనా చెప్పొచ్చు, ఎంతనా చెయ్యొచ్చు. యాక్చువల్ దట్స్ వాట్ ఐ ఫీల్. యా, నెక్స్ట్ ఎనీథింగ్. అండ్ మీ వీడియోస్ ఏదైతే అప్లోడ్ అవుతున్నాయో సార్, అవి బాగా హెల్ప్ అవుతున్నాయి సార్. ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ లైక్ ఒక్కసారి చెప్తే దాన్ని గ్రాస్ప్ చేయగలిగే అంత సిచ్యువేషన్ కాదు. అండ్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఇప్పుడు నేను ఒక 6 months ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకోటి ఏదో క్లిక్ అవుతుంది. ఇది మీరు కోవిడ్ టైంలో ప్రణవ ప్రాణాయామ చేయించారు, నేను అప్పుడు చేశాను. కానీ ఇప్పుడు అప్పటిది నాకు ఇప్పుడు కనెక్ట్ అవుతుంది, లైక్ మీరు చెప్పేది ఏదైతే ఉందో. సో ఆ వీడియోస్ అనేవి బాగా హెల్ప్ఫుల్ గా ఉన్నాయి. అండ్ ఐఎమ్ లైక్ వీ కెన్ గో బ్యాక్ అండ్ రిఫర్ కూడా. క్లిక్ అయినప్పుడు ఓకే, మిమ్మల్ని క్వశ్చన్ అడగానట్టే దానికి వెళ్ళి వీడియోకి వెళ్ళి చూసుకోవచ్చు. అది మన ఆయన పేరేంటి మర్చిపోతాను, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్తాను. యా, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్స్ అమ్మా. సార్ ఎనీవే ఇంకెవరైనా ఫీడ్బ్యాక్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ మనం మోహన్ చెప్పండి సార్. ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ ఈశ్వర ఏమైనా చాలా మంది అంటుంటారు మోడిఫికేషన్స్. ఇప్పుడు పతంజలి యోగ సూత్రాస్ లో కాన్సెప్ట్ ఆఫ్ ఈశ్వర ఫస్ట్ నుంచి ఉందా, లేకపోతే ఏమైనా యాడ్ చేసి ఉంటారా? అంటే ఆ కాన్సెప్ట్ ని ఎక్కడి నుంచి తీసుకున్నారా? సపోజ్ పతంజలి యోగ సూత్రాస్ అన్నది కంపైలేషన్ ఆఫ్ మెనీ సబ్జెక్ట్స్ సార్. అంటే మెనీ థియరీస్ నుంచి తీసుకున్నారు. ఇప్పుడు మనకు యమ నియమ మనకు బుద్ధిజం నుంచి, జైనిజం నుంచి తీసుకున్నారు సార్. అలాగా ఆసన, ప్రాణాయామ ఇలా తీసుకున్నారు. అన్నిటికన్నా ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఈశ్వర అన్నది పతంజలి చెప్పుండొచ్చా, లేకపోతే అదేమైనా యాడ్ చేసిన, అంటే మిగతా సబ్జెక్ట్స్ కన్నా ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఈశ్వర అన్నది ఏంటంటే యాడెడ్ సబ్జెక్ట్ సార్. అది అంటే మిగతా వాటితో పోలిస్తే ఈశ్వర అనే కాన్సెప్ట్ అన్నది అల్టిమేట్ సబ్జెక్ట్ సార్. ఇది ఓన్లీ ఈ సబ్జెక్ట్ ఒకటే డిఫరెంట్ గా ఉంటుంది సార్. ఆల్రెడీ ఇది ఆల్రెడీ డిస్కస్ చేసేసాను. దీని గురించి ఆల్రెడీ చాలా ఆవేళ మనం ఈశ్వరుడు ఎప్పుడైతే వచ్చిందో మేబీ 4 weeks ఆర్ 1 month బ్యాక్ దీని గురించి పతంజలి చెప్పాడా, లేదంటే ఈశ్వరుడు కొత్తగా అప్పుడేనో కొత్తగా వచ్చిందా? సో యా, ఇది ప్రక్షిప్త, ఇది ఇక్కడే చూడు. బట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వై ఇట్ ఈస్ మెయిన్ అది అంతకంటే అంత ముందుకెళ్తాం. సో ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మనం ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈశ్వర కాన్సెప్ట్ సీమ్ ఇంపోర్టెడ్, అలాంటి చెప్పాను ఈ క్లాస్లో. సో ఇక్కడ నువ్వు అడిగిన దానికి చూస్తే ఈశ్వర కాన్సెప్ట్స్ సీమ్ ఇంపోర్టెంట్. సో నువ్వు ఇందాక అన్నట్టుగా ఇది ఏమైనా వేరే చోట నుంచి ఈయన కాపీ కొట్టాడా? కాపీ కొట్టడం అంటే గుర్తుపెట్టింది, ఏదో కాపీ కొట్టడం అంటే తప్పనే కాదు. సో మనం ఇంప్రూవైజ్ చేసుకోవడం, లేదంటే ఎందుకంటే
భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే పాత పాత మునులు చెప్పిన వాటిని మళ్ళీ తర్వాత వాళ్ళు అదే రకంగా చెప్పి దానికి ఒక వాక్యం యాడ్ చేసి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని పొగిడి మళ్ళీ వీళ్ళు ఒక వాక్యం ఇది నేను కూడా చెప్తున్నాను అని చాలా వినయంగా చెప్పినటువంటి సందర్భాలు A to Z మన భారతీయ సంస్కృతి అంతా ఇలాగే ఉంటుంది, భారతీయ సారస్వతం అంతా ఇలాగే ఉంటుంది. అది మనం మనలోనే చూస్తాం. మిగతా వాళ్ళు ఏంటంటే దాన్ని ఓన్ చేసుకుంటారు మిగతా భాషల్లో, మిగతా దేశాలు. మన భారతదేశంలో ఓన్ చేసుకోవడం ఉండదు. ఇది భారతదేశం అంతటికి ఉమ్మడి, ఇది మనది, ఇది ఒక తత్వం కింద వస్తుంది తప్పించి ఇది నా కాన్సెప్ట్ నీ కాన్సెప్ట్ అని ఎక్కడా చెప్పలేదు. భారతదేశం ఎక్కడైనా తెలియజేసుకో, ఏదైనా సరే ఏదైనా సరే ఏదైనా సరే ఏదైనా సరే అక్కడక్కడ ఉన్నటువంటి వాటిని ఏరి కూర్చి ఒక చోట పెట్టాడు. కాబట్టి వేదాలని ఆయన వేద వ్యాసుడు అయ్యాడు. వ్యాసుడు అనేవాడు ఒకడా ఇద్దరా ముగ్గురు 40 మంది చెప్పలేదు. ఎందుకంటే ఈవెన్ పతంజలి 2nd century BCEలో ఉన్న దానికి కూడా వేద భాష్యం ఉంది. మరి ఇప్పుడు 2nd century BCEలో ఉన్న ఆయన ఇంతకుముందు భగవద్గీత భారతం అంతకుముందు అవి ఉంటే అవి ఇప్పుడు రాశాడు. వేదాలను ఎప్పుడు ఆయన ఒక చోట చేర్చాడు. అంటే వ్యాసుడు ఒకడు కాదు. నేను చెప్తే టైం లైన్ తీసుకోండి, దీంట్లో అఫెండ్ అవ్వాల్సింది ఏమి లేదు. మనం వ్యాసుడు ఒకటి కాదు 10 మంది అంటే చాలా మంది మీరు ఎంత మాట్లాడతారు అంత మాట్లాడతారు చాలా మంది లోపల బయటకు అనకపోయినా అనుకుంటారు. ఇది తప్పు కాదు. నిన్న ఒక 100 మంది ఆయుర్వేదిక్ స్టూడెంట్స్ ఒక చోటకు వస్తే అక్కడికి వెళ్ళి నేను మాట్లాడి ఇదే చెప్పాను. చరక సంహిత అంటారు. చరకుడు ఎప్పుడు వాడు 2nd century BCE. 2nd century BCE అంటే చరక సంహిత ఎప్పుడుది? చరకుడు రాసేడు కాబట్టి చరక సంహిత అవ్వలేదు. చరకుడు ఆయన చాలా ఇది చెప్తున్నాడు, ఆయన చాలా క్లియర్ చెప్పాడు. అగ్నివేశ కృతే తంత్రే చరక ప్రతి సంస్కృతి. అంటే బాబు చరకుడు నా పేరు చరకుడు, నేను రాయలేదు ఈ పుస్తకాన్ని. అగ్నివేశ కృతే తంత్రి నా గురువు ఆయన గురువు కూడా కాదు. అంతకుముందు ఎప్పుడో ఒక ఆయన ఉండేవాడు, ఆయన పుస్తకం రాశాడు. ఆయన చెదురు ముదురుగా అక్కడ ఎక్కడ పడ్డదు, దాన్ని ఒక చోట చేసి అక్కడక్కడ ఎక్కడ చెదర పడితే దాన్ని కొత్త పేపర్లు వేసి పెట్టాను, అట్లా వేసాను, బయట చేశాను, ప్రింటింగ్ ఇచ్చానని చెప్పాడు. అని పోనీ దాంట్లో చరక సంహిత మనం అనుకున్నది అగ్నివేశ సంహిత అని చదవాలి. పోనీ అగ్నివేశ సంహిత అని చదివితే పోనీ అగ్నివేశుడు ఏం చెప్తాడు? ఇది నెక్స్ట్ వీక్ నుంచి మన చరక సంహిత కూడా మనం ఒక రోజు మనం చెప్పుకుంటున్నాం, వారానికి ఒక రోజు. అగ్నివేశ తంత్రంలో ఏం చెప్తాడు? ఇతిహస్మాహ ఆత్రేదయ మహానుభావ అని చెప్తాడు. మహోదయ అంటే ఇది నా ఆత్రేయుడు కాదు, దాన్ని ఏమంటారు, అగ్నివేశుడు ఏమంటాడు? అయ్యా ఇది నాది కూడా కాదు, ఆత్రేయుడు మొదలైన వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను అంటాడు. చరకుడేమో 2nd century BCE అనుకున్నప్పుడు మన ఈయన ఎప్పుడు ఆయన అగ్నివేశుడు ఎప్పుడైనా ఆత్రేయుడు ఎక్కడైనా ఆత్రేయుడు కంటే ముందే ఆయుర్వేదం ఉందన్నమాట. సో ఈ రకంగా టైం లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ప్రాబ్లం ఏంటంటే టైం లైన్ ఉండదు. ఈ టైం లైన్ వెతుక్కోవాలన్నా, వెతుక్కుని మనం సమాధానం చెప్పుకోవాలి. అనాదిగా ఉన్నాయి, భూమి పుట్టుక నుంచి ఉంది, ఇవన్నీ మామూలు మాటలు. వేగ్ టర్మ్స్, లూజ్ టర్మ్స్ అంటాం. లూజ్ గా మాట్లాడకూడదు మనం. సో స్పెసిఫిక్ గా మాట్లాడండి. ఇలా మాట్లాడినప్పుడు అందు గురించి దీన్ని కూడా చేశారు ఈశ్వరుడు అనే కాన్సెప్ట్. ఎందుకంటే సాంఖ్యం థియరీ అయినప్పుడు, పతంజలి యోగ సూత్రాలు ప్రాక్టికల్ అయినప్పుడు మీకు సాంఖ్యంలో నిరీశ్వర దర్శన అంటే దాంట్లో ఈశ్వరుడు అనేవాడు లేడు, పురుషుడు అనేవాడు ఉన్నాడు కానీ ఈశ్వరుడు లేడు. బట్ వేర్ యోగ సూత్రాలకు వచ్చేసరికి పతంజలి ఏమంటాడు? ఈశ్వర ప్రణిధానాద్వా అని మొదలెడతాడు. అంటే ఈశ్వరుడు ఉన్నాడు అంటాడు. ఈయన ఈశ్వరుడు పురుషుడు ఒకటే అంటాడు కానీ పురుషుడికి భిన్నంగా ఈశ్వరుడు చెప్తాడు. అక్కడ ఈశ్వరుడు ఎవరికి ఆయన తలర్చుడు, ఆయనకి ఆయనే వెళ్ళిపోతాడు, నిరాకార అని వెళ్ళిపోతాడని కపిల మహర్షి చెప్తే పతంజలి ఏం చెప్తాడు? ఆయనే ఆయనే లోపం ఆయన చెప్తాడు కదా. అక్కడి నుంచి మనలాగా మీరు దశవాచక ప్రణవ ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పూర్వం నుంచి ఉన్నాడు, ఆయన గురువు అంటే ఆయన ఇంచుమించుగా ఒక మనిషి కాన్సెప్ట్ లో తీసుకొచ్చాడు. కపిల మహర్షి సాంఖ్యంలో చెప్పినటువంటి పురుషుడు మనిషి కాదు, మనిషి లోపల ఉండే వ్యక్తి. గుర్తుపెట్టుకోండి. పతంజలి చెప్పినటువంటి ఈశ్వరుడు ఇంచుమించుగా ఒక మనిషి రూపంలో ఉండేటువంటి వ్యక్తి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. సో ఇది డిఫరెంట్ కదా. అన్నదమ్ములు ఇద్దరు ట్విన్స్ ఇద్దరు ఒకేలా ఉండాలి, ఇంచుమించుగా ఐడెంటికల్ ట్విన్స్ అని కొద్ది డిఫరెన్స్, కానీ వ్యతిరేకంగా చెప్తే అట్లా అని చెప్పి చాలా మంది
ఈ కాన్సెప్ట్ మేబీ అద్దెకి తీసుకున్నదా, కొత్తగా చెప్పిందా, ఏమైనా మార్పులు వచ్చినాయా, అంటే కపిల మహర్షికి పతంజలికి వచ్చేసరికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా భారతదేశంలో అనే కాన్సెప్ట్ వస్తే ఎస్, మేబీ నాట్, రెండు ఉన్నాయి. ఎస్ అని ఎందుకంటే అంటే అప్పటికి మెల్లగా పతంజలి టైంకి మేబీ, లేదంటే పతంజలి చెప్పుండడు అని ఒకటి ఉంది. పతంజలి తర్వాత ఎవరైనా 10th century 8th century 7th century ఏడీలో ఎవరైనా దీన్ని ఇన్సర్ట్ చేశారా ఈ పుస్తకంలో 2-3 కాగితాలని 2-3 శ్లోకాలని అనేది కూడా జరిగింది. చాలా మంది సైంటిస్టులు బుర్రలు బద్దలు కొట్టుకున్నారు. కానీ చివరికి చెప్పింది అంటే లేని పతంజలి చెప్పాడు. పతంజలి టైంకి కపిల టైంకి డిఫరెన్స్ ఉంది. ఆ తర్వాత బుద్ధిజం డామినేషన్ ఉండడంతో ఆ బుద్ధిజం డామినేషన్ తగ్గించడానికి ఒక రకమైన ఎవరో ఒక వ్యక్తి కావాల్సి వచ్చింది. ఆ వ్యక్తిని ఈశ్వరుడు కింద పతంజలి తీసుకొచ్చాడనే కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. కానీ పతంజలి యోగ సూత్రాల్లో ఈశ్వరుడు ఇస్ ఏ న్యూ కాన్సెప్ట్. బట్ ఆయన చెప్పింది అందుగురించి ఈశ్వర కాన్సెప్ట్ సీమ్ ఇంపోర్టెడ్. నేను అడిగాను, నేను చాలా డిస్కస్ చేసి దాని మీద అడిగితే నాకు వచ్చిన ఆన్సర్ ది యోగ సూత్రాస్ ఆర్ మోస్ట్లీ నాన్ థియిస్టిక్ అండ్ ఫోకస్ ఆన్ పర్సనల్ ఎఫర్ట్. ఓకే, అభ్యాస వైరాగ్య ఎట్సెట్రా. సడన్లీ ఇంట్రడ్యూసింగ్ ఈశ్వర ఫీల్స్ థియలాజికల్లీ లోడెడ్. అంటే ఇదేంటి మళ్ళీ ఒక ఆస్తికవాదాన్ని తీసుకొస్తున్నాడు. నాస్తికవాదం కదా సాంఖ్యం అండ్ యోగా ఆల్సో. ఈయన ఎందుకు ఈశ్వరుడు తీసుకొచ్చాడు అని చెప్పేసి ఆల్మోస్ట్ లైక్ ట్రైంగ్ టు థియైజ్, అంటే ఆస్తికత్వాన్ని దీంట్లో తీసుకొచ్చడం అన్నప్పుడు సో కొంతమంది ఫారిన్ స్కాలర్స్ లైక్ ఎడ్విన్ బైరాంట్ అండ్ ఫ్యూరిస్టీన్ అండ్ లార్సన్ వీళ్ళందరూ ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళందరూ భారతదేశంలో అన్ని చదివేసి వాళ్ళు ఏం చెప్పిందంటే సజెస్ట్ ఈశ్వర మే హ్యావ్ బీన్ యాడెడ్ టు అపీల్ టు ది గ్రోయింగ్ రిలీజియస్ హిందూ ఎన్విరాన్మెంట్. ఇది వాళ్ళ అభిప్రాయం. అంటే పతంజలి టైంకి బుద్ధిజం బాగా డామినేషన్ లో ఉన్నప్పుడు బుద్ధిజం కాదని హిందూయిజంలో అప్పుడు హిందూయిజం అని పేరు లేదు, బట్ ఒక రకమైన భారతదేశంలో కొత్త తత్వాన్ని తీసుకురావడానికి బహుశా ఆయన ప్రయత్నించవచ్చు అని చెప్పేసి ఈ ఫారిన్ గురువులు కొంతమంది చెప్పారు. గుర్తుపెట్టుకోండి. అండ్ ది వర్డ్ వా ఈజ్ సస్పీషియస్. ఇంకొకటి చెప్పారు, ది వర్డ్ వా ఈజ్ సస్పీషియస్ అంటే ఈశ్వర ప్రణిధానాత్ వా అంటే నీకు పూర్వజన్మ సుకృతం వల్ల రావచ్చు, ఇది అసంప్రజ్ఞాత సమాధి, లేదంటే నువ్వంతటి నువ్వు అభ్యాస వైరాగ్యం వల్ల రావచ్చు, లేదంటే ఈశ్వర ప్రణిధానాత్వ ఈశ్వరుడికి సరెండర్ అవడం. గుర్తుపెట్టుకోండి, సరెండరింగ్ అనేది భారతదేశంలో లేదు, కొత్త కాన్సెప్ట్. సరెండర్ అనేది ఎక్కడ ఉండదు. ఇక్కడ ప్రణిధానాత్వ సరెండర్ అయిపోమన్నాడు. ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ మెయిన్ అనమాట. సో పతంజలి ఈజ్ లాజికల్లీ లిస్టింగ్ rigorous disciplines in previous sutras. ఇంత ముందు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పేదానికి డిఫరెన్స్ వచ్చింది అంతే. దెన్ సడన్లీ విత్ వా ఆర్ అంటే వా అంటే ఆర్ అని అర్థం. హీ ఇంట్రడ్యూసెస్ ఏ రాడికల్లీ డిఫరెంట్ మెథడ్, సరెండర్ టు ఈశ్వర. ది ఆర్ ఫీల్స్ అబ్రప్ట్. ఎందుకు కొత్తగా ఎలా చెప్పాల్సి వచ్చింది? కొత్తగా ఏదో కొత్తదాన్ని చెప్పాలని చెప్పినట్టు అనిపిస్తుంది వితౌట్ ఆర్గానిక్ ఫిలసాఫికల్ బిల్డప్. ఓకే, this kind of systemic jump can hint at a ప్రక్షిప్తం అంటే ఏంటంటే కొత్తగా యాడ్ చేయడం. అంటే అప్పటి వరకు లేని దాన్ని ఎవరో కొత్తగా యాడ్ చేయడం. పతంజలి రాసి ఉండడు కాబట్టి వా అనే పదం పెట్టడంతో కొత్తగా పెట్టారు, ఎవరో రాసి పెట్టారు అనేది ఇదొక ఆలోచన. అండ్ ది వర్డ్ అండ్ సాంఖ్య అండ్ యోగా వర్ ఒరిజినల్లీ ఎథియిస్టిక్. ఇందా చెప్పాను కదా, సాంఖ్య అండ్ ది యోగ దర్శన ఈ రెండు కూడా ఎథియిస్టిక్, నిరీశ్వర. బట్ క్లాసికల్ సాంఖ్య on which yoga is based rejects a creator or a god. Early yoga pre-Patanjali probably had no need for ఈశ్వర. ఇది పతంజలికి ముందు ఈశ్వరుడు అవసరం లేకపోయాడు. ఓకే, therefore the mention of ఈశ్వర could be a later religious adaptation. పతంజలి తర్వాత దీంట్లో ఎవరో పెట్టారు అనేది ఒక కాన్సెప్ట్. గుర్తుపెట్టుకోండి, ఇందాక రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో హిస్టారికల్ రిలీజియస్ ప్రెషర్ అంటే ఇందాక చెప్పారు కదా, బుద్ధిజం నుంచి జనాల్ని మరల్చడానికి
ఇంకొక తత్వంలో మార్చడం ఈశ్వర. అరౌండ్ 4th centuries, around the 4th, 5th centuries, like Patanjali's time, bhakti developed, bhakti movement అంటారు, bhakti devotion, bhakti movement like Vaishnavism and Shaivism were rapidly rising. అప్పుడే మెల్లగా వైష్ణవిజం, శైవిజం మెల్లగా పెరుగుతున్నాయి. వాటికి తోడుగా ఇట్స్ ప్రాబబుల్, ఇట్స్ పాసిబుల్ that later editors added the concept of Ishvara to make yoga palatable to devotional Hindus. ఇదో కాన్సెప్ట్. సో నేను ఎందుకంటే ఇదే ఇష్టపడతాను. సంథింగ్ లైక్ ఇదో సూత్రం చదివేసాడు, అర్థం చెప్పాడు, సూత్రం చదివాడు, అర్థం చెప్పడం వెళ్తే అది నా క్లాస్ వరకు రావాల్సి లేదు. మీరు పుస్తకాలు చూసుకోండి, బోర్డు వీడియోలు ఉన్నాయి. బట్ ఎక్కడా కూడా ఈ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ మీకు రాదు. ఎన్నెన్ని చూసుకోండి వీడియోస్, నన్ను తిప్పండి, ఎక్కడ వెళ్ళా చెప్పరు మీకు. ఎందుకంటే బికాస్ నేను ముందుగానే నన్ను నేను ప్రశ్నించుకుని నేను చెప్పేది ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు చెప్పకూడదని కాదు, మీ అర్థం చేసుకునేలా చెప్పాలి. నాకంటే మీరు ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకోవాలి దీన్ని. మీరే ఒక కొత్త ఆలోచన చూపిస్తే ఆలోచన మీ సొంత ఉద్దేశాలను దాంట్లో పెట్టుకుని ఇంకా బాగా చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను అన్ని రకాలుగా చెప్తా ఉంటాను. నా ఉద్దేశాన్ని మీలో చూపించడం కాదు. మీకు ఒక సీడ్ ఇస్తాను, ఒక మొక్క విత్తనం ఇస్తాను, ఆ విత్తనాన్ని మీరు పెంచుకోవాలి, మీ ఓన్గా పెంచుకోవాలి. నా ఉద్దేశం అది. సో బట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్, ఓకే ఇలా కాదు, పతంజలే చెప్పుంటాడు అనే కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి? ఈశ్వర వ్యాసుడు ఏం చెప్పాడంటే, వ్యాస కామెంటరీ యాక్సెప్ట్స్ ఇట్. వ్యాస ది ఫస్ట్ మేజర్ కామెంటేటర్ ఆన్ యోగ సూత్రాస్, 5th century. గుర్తుపెట్టుకోండి, వ్యాసుడు ఇక్కడ 5th century తీసుకొచ్చారు. అంటే మరి వ్యాసుడు 5th century వాడు అయితే భగవద్గీత ఎప్పటిది? భగవద్గీత వ్యాసుడు రాసుంటే 5th century ఏడియా? ఒప్పుకుంటారా? భారతం 5th century ఏడియా? ఒప్పుకుంటారా? వేదాలు 5th century ఏడీలో ఆయన సంకలనం చేశాడా? లేదు కదా. బట్ దిస్ వ్యాస ఇస్ ఎంటర్లీ డిఫరెంట్. ఇప్పుడు మనకి ఇప్పుడైతే మన కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి తప్పించి పూర్వం చూడండి, మా తాతయ్య గారు ఉన్నారనుకోండి, మా తాతయ్య గారు వాళ్ళ నాన్నగారు గంగన్న, అంతకంటే ముందునే పెద్ద గంగన్న, గంగన్న, చిన్న గంగన్న. మీకు అర్థమవుతుందా? ఈ రకంగా ఇప్పుడు కూడా మన పల్లెటూళ్ళకి వెళ్తే 3-4 తరాల వాళ్ళకి ఒకే పేరు ఉంటుంది, కానీ పెద్ద చిన్న అయినా పెడతారు. కొంతకాలం పోయిన తర్వాత ఆయన పెద్ద చిన్న మధ్యాహ్నం తెలియక అందరినీ గంగన్నే అంటారు. ఈ రకంగా వ్యాసుడు, ఇట్లాంటి పతంజలి, ఇట్లాంటి వాళ్ళు కూడా మేబీ వీ డోంట్ నో ఎందుకంటే వాళ్ళు ఎదురుకుండా లేరు కాబట్టి మనం మాట్లాడడం లేదు. కానీ ఇలాంటి అవకాశాలు జరిగే అవకాశం ఉంది. మన పల్లెటూరుకి వెళ్ళి అడుకోండి, ఎవరు ఉండేవాడు గంగన్న గారు అనేవాడు, ఆయన పెద్దోడా చిన్నోడా నాకు తెలియదని అన్నారనుకోండి, మీ లాస్. మన ముత్తాతలే ఎవరో మన పేరు తెలియనప్పుడు వ్యాసుడు ఎప్పుడు 5th century, 6th century ఎక్కడ దొరుకుతుంది మీకు మనకి సమాచారం? ఇట్స్ వెరీ డిఫికల్ట్. కానీ ఇక్కడ 5th century యాక్సెప్ట్స్ ది ఈశ్వర సూత్ర ఫుల్లీ. ఈశ్వరుడు పతంజలి చెప్పాడని చెప్పేసి ఈయన యాక్సెప్ట్ చేశాడు, ఎవరు? వ్యాసుడు. సో ఇఫ్ ఇట్ వర్ ఎ నోన్ ప్రక్షిప్త, ఒకవేళ ప్రక్షిప్తం అయితే వ్యాస వుడ్ లైక్లీ హ్యావ్ ఇగ్నోర్డ్ ఆర్ క్రిటిసైజ్. ఒకవేళ పతంజలి యోగ సూత్రాల్లో ఈశ్వరుడు అనే పేరు చెప్పకపోయి ఉండుంటే, ఆ కొత్తగా ప్రక్షిప్తం ఏంటంటే వ్యాసుడే బట్ అబ్బాయి ఇది లేదు కొత్తని చెప్పేవాడు కదా, బట్ హీ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ డీప్లీ. సో వ్యాసుడు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే 5th centuryకి ఆల్రెడీ దాంట్లో యాడ్ అయి ఉంది. 5th century తర్వాతే భక్తి మూమెంట్ వచ్చింది కాబట్టి తర్వాత యాడ్ చేయడానికి అనేది ఛాన్స్ లేదు, ముందు నుంచే ఉందని చెప్పేసి వ్యాసుడు కామెంటరీలో మనకు చెప్తున్నాడు. కాబట్టి దిస్ ఇస్ పతంజలి రాసాడు అని మనం నమ్మాలి. అండ్ ది సూత్రాస్ దట్ ఫాలో జాగ్రత్తగా రండి, ఇట్లా 24 to 29 అంటే సమాధి పాదాలో 24 ఈశ్వర ప్రణిధానాద్వా నుంచి 29th వరకు కంటిన్యూస్ గా ఈశ్వరుడు గురించి, అంటే 24, 25, 26, 27, 28, 29 అంటే 6 సూత్రాలు ఈశ్వరుడు గురించి మాట్లాడాలంటే ప్రక్షిప్తం అయితే 1 రాస్తారు 2 రాస్తారు, కానీ 6 సూత్రాలు ఎవరు ప్రక్షిప్తం చేయరు అనేటటువంటిది ఒకటి. ఎందుకంటే ఈ మెన్షన్ డీటెయిల్డ్లీ, అంటే పతంజలి హిమ్సెల్ఫ్ మెన్షన్ ఇట్ డీటెయిల్డ్లీ. కాబట్టి మనం ఎక్కువ తగబద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, పతంజలి చెప్పాడని చెప్పేసి ఇంకొక ఇది నాట్ జస్ట్ వన్ సమాధి పాదం 23 కాదు, బట్ హోల్ సెట్ ఆఫ్ సూత్రాస్. ఒకటో
సమాధి పాదం 24 నుంచి 29 ఎక్స్పాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఈశ్వర్. ఒక్క సూత్రం చెప్పొదిలే లేదు, ఆరు సూత్రాలు చెప్పాడు. కాబట్టి సో అలాగే 128 కూడా కంటిన్యూ ఎక్స్ప్లెయినింగ్ హౌ టు కనెక్ట్ విత్ ఈశ్వర్, ఈశ్వరుని ఎట్లా కనెక్ట్ అవ్వాలి అనేది కూడా ఆయన చెప్పాడు. కాబట్టి ఎలోన్ అది ఒకటే చెప్పుకుంటే, అంటే ఈశ్వర ప్రణిధానం అని చెప్పుకుంటే సస్పిషియస్ గా ఉండదు. కానీ 6 సూత్రాలు వరుసగా చెప్పాడు కాబట్టి మన పతంజలి ఇంటెన్షనలీ ఇంట్రడ్యూస్ ఈశ్వర అని మనం అనుకోవడానికి ఛాన్స్ ఉంది అని. సో మూడోది ఏంటి, ఇఫ్ ఇట్ ఫిట్స్ పతంజలి's practical flexibility. Patanjali, not like Kapila, is more practical. So Patanjali often offers multiple paths. నేను చెప్పినట్టే చేయమని ఎప్పుడు పతంజలి చెప్పడు, నేను ఒక మార్గం ఇస్తున్నాను దీంట్లో కదా. మరి అష్టాంగ యోగాని ఒకటాన్ని వదిలేచ్చు కదా, అష్టాంగాన్ని ఎందుకు మార్చాడు? అది కూడా ఒకదాని తర్వాత ఒకటి నియమాలను ఎందుకు బిల్డింగ్ పెట్టాడంటే ఈజ్ మోర్ ప్రాక్టికల్. ప్రాక్టికల్ పీపుల్ ఎప్పుడు కూడా నేను చెప్పింది చెయ్యి అనవు. సో నేను ఇది చెప్తున్నాను, నీకు నచ్చింది నువ్వు చెయ్యి, కొంతకాలం పోయిన తర్వాత నేను చెప్పింది నీకు నచ్చింది ఒకటైతే నన్ను ఫాలో అవ్వు, లేదంటే నేను కొత్త కనిపెడితే నువ్వు మార్పు నువ్వు చూసుకో. దిస్ ఇస్ వేర్ ఇండియా ఈజ్ సంథింగ్ లైక్ అంటాం కదా, భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇది. బుద్ధుడు కూడా మొట్టమొదట అంటే మన రాజ్యాన్ని వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంచుమించుగా 20-30 మంది గురువుల దగ్గరికి వెళ్ళాడు. అందరి దగ్గరికి క్వశ్చన్ వేసేవాడు, నాకు ఎంతవరకే తెలుసు అని చెప్పేవాడు. ఇంకో గురువు నాకు ఎంతవరకే తెలుసు అలా వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయి వీళ్ళు చెప్పింది ఏది నిజం కాదని చెప్పేసి శరీరాన్ని క్షీణింప చేసుకున్నాడు, ఓన్ గా ప్రాక్టీస్ చేశాడు. అది కరెక్ట్ కాదని తెలుసుకున్నాడు. అది చూడండి, అది కరెక్ట్ కాదని తెలుసుకుని లేదు ఆయన బుద్ధ పూర్ణిమ రోజున ఆయన సడన్ గా ఎన్లైటన్మెంట్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఏంటో ఎవరికి తెలియదు. అప్పుడు ఓహో ఇదా వాడు చెప్పింది అనుకుని మళ్ళీ వాళ్ళందరికి మళ్ళీ పిలిచి మళ్ళీ చెప్పాడు, సార్ మీరు చెప్పింది నిజమే, నేను ప్రాక్టికల్ గా తెలుసుకున్నానని చెప్పాడు. సో ప్రాక్టికల్ పీపుల్ ఇప్పుడు ఇలాగే ఉంటారు. సో పతంజలి ఈజ్ మోర్ ప్రాక్టికల్. పతంజలి ఆఫర్స్ మల్టిపుల్ పాత్స్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాక్టీషనర్స్. సూత్రాస్ అంటే 1 to 32, 39 మనకు వస్తాయి, నెక్స్ట్ సూత్రాల్లో కూడా వస్తాయి అనమాట. సో ఆఫరింగ్ సరెండర్ టు ఈశ్వర కుడ్ సింప్లీ బి వన్ మోర్ మెథడ్. మీరు ఈశ్వరుడు అంటున్నారు, దేవుడు ఉన్నాడని ఆయన చెప్పాడు, ఓకే అదొక మెథడ్ అయ్యా అని చెప్పాడు తప్పించి అదొకటే మెథడ్ అని చెప్పలేదు కదా. దట్ షోస్ హిస్ ప్రాక్టికాలిటీ. సో పీపుల్ హూ ఆర్ ఎమోషనల్లీ డివోషనల్ రాదర్ దాన్ ర్యాషనల్. సో కొంతమంది ఉంటారు, నేను దేవుడిని నమ్మనంటే ఇట్స్ ఓకే, నేను దేవుడిని నమ్ముతాను, ఇట్స్ ఆల్సో ఓకే, రెండు కరెక్టే. ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు దేవుడిని ఎక్కువ నమ్ముతారు, ఎమోషన్స్ రేషనల్ గా ఉండేవాళ్ళు దేవుడిని నమ్మరు. అంతే. మనుషులు 2 రకాలుగా ఉండొచ్చు. రేషనల్ గా ఉండేవాళ్ళు ఎమోషనల్ గా ఉండి దేవుడిని నమ్మొచ్చు, తర్వాత కొంతకాలం తర్వాత దేవుడిని నమ్మని కొంతకాలం తర్వాత రేషనల్ గా మారి దేవుడిని నమ్మకపోవచ్చు. సో మనం సంథింగ్ ఐ సా మూవీ, అక్కడ పుట్టినిల్లు మెట్టినిల్లు అనుకుంటా సినిమా, కృష్ణ సినిమాలో బాగా గుర్తు, ఎప్పుడో చూశాను 70s. సో దాంట్లో కృష్ణ దేవుడిని నమ్మడు. సడన్ గా వాణిశ్రీ అనుకుంటే దాంట్లో హీరోయిన్, వాణిశ్రీకి ఏదో సంథింగ్ సీరియస్ ఇల్నెస్ యాక్సిడెంట్ ఏదో అవుతుంది. అప్పటి వరకు నమ్మరోడు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన కృష్ణ దేవుడి దగ్గరికి వెళ్ళి పూజిస్తాడు, ప్రార్థిస్తాడు. అంటే ఏమవుతుందంటే ఎంత లాజికల్ గా ఉన్నవాళ్ళు కానీ ఒక్కొక్కప్పుడు ఎమోషనల్ గా మారుతారు, ఎంత ఎమోషనల్ గా ఉన్నవాళ్ళు కూడా కొంతమంది లాజికల్ గా రేషనల్ గా వచ్చేస్తారు. ఇది కాదనుకోండి, కాదనాల్సిన పని ఏం కాదే. సో కాబట్టి ఇదొక పద్ధతి, ఇదొక 2 పద్ధతులు ఉన్నాయని చెప్పాడు. సో దిస్ ఇస్ వేర్ ప్రాక్టికాలిటీ మ్యాటర్స్, రైట్? So extra spicy inside rather added or original, the Ishvara Sutras have profound psychological value, no, physiological value. Philosophical value. For some yogis, personal surrender works better than intellectual analysis. అంతేందుకు భగవద్గీతలో పాప సాక్షాత్ దేవుడు చెప్పాడని చెప్పించి ఆయన చెప్పాడు కదా, నువ్వు కర్మయోగం చేస్తే ఒక దారిలో వస్తావు, జ్ఞానయోగం చేస్తే ఒకలాగా వస్తావు, లేదంటే భక్తి యోగంలో. మరి భక్తి యోగం ఎందుకు చెప్పారు మరి కృష్ణుడు? మరి భగవద్గీత మీద ఎందుకు అది ప్రక్షిప్తం అంటలేదు? వెరీ సింపుల్, సేమ్ ఇదే కదా కాన్సెప్ట్. ఇక్కడ ఆయన అన్ని నీ ఇష్టం, ఏ దారిలో వచ్చినా నన్ను చేరతావు, నన్ను చేరే దారులు 100 ఉన్నాయి, నువ్వు ఏ దారిలో వస్తే ఆ దారిలో రా. భక్తి వస్తే సరెండర్ అయిపో, జ్ఞానం నువ్వు
ఇంటలెక్చువల్ వేలో రా, లేదంటే కర్మ పని చేసుకుంటురా, ఆరు ధ్యాన యోగంలో రా. సో ఏ దారిలోనో రా, నువ్వు నా రావడం మాత్రం నా దగ్గరికి వస్తావు. వేస్ మే బి డిఫరెంట్. సో కాబట్టి ఈ రకంగా రకరకాల వ్యక్తులు రకరకాల హౌ డిఫరెంట్ ట్రెడిషన్స్ రియాక్టెడ్ ఈశ్వర ప్రణిధాన. సో దీని గురించి చాలా ఆల్రెడీ అద్వైతం ఏం చెప్పింది మాట్లాడుకుంటాం ఆల్రెడీ చెప్పాను మీకు. సో కాబట్టి కాశ్మీర్ శైవిజం, తాంత్రిక్ ట్రెడిషన్, శైవ ట్రెడిషన్, ఇవన్నిట్లోనూ కూడా ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఈశ్వరుడు తీసుకుని వాళ్ళు ఈశ్వరుడి కింద కాన్సెప్ట్ తీసుకున్నారు. తర్వాత మనం ఒక విగ్రహం చేసేసి ఆయన గుడిలో పెట్టేసి అభిషేకాలు చేసేసి పూజించేసి సినిమాల్లో పాములు పెట్టి ఆ పాములు కూడా ఈ రకంగా వెళ్ళిపోయాం మనం. అసలు ఈశ్వరుడు పతంగా చెప్పిన ఈశ్వరుడు వేరు, మనం పూజించే ఈశ్వరుడు వేరు. సారీ, యా నెక్స్ట్. సో ఇప్పుడు ఇంతవరకు వచ్చింది, చాలా ఉన్నాయి. ఇదివే ఇవాళ సార్ సైంటిఫిక్ దీనిలో ఒక చిన్న థాట్ సార్. దీన్నే ఈశ్వర ప్రణిధాన అనే కాన్సెప్టే సైంటిఫిక్ గా చూస్తే యూనివర్స్ కానీ వాట్ ఎవర్ అసలు లివింగ్ నాన్ లివింగ్ ఏదైనా తీసుకుంటే ప్రతిదానికి ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది. దట్స్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రికల్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ప్రొడ్యూస్ అవుతాయి. ఎందుకంటే మన బాడీలో ఉన్న సెల్స్ అన్ని కూడా ఏదో ఒక వైబ్రేషన్ లో వెళ్తా ఉంటాయి. అదే మొక్క అవుతుంది, యూనివర్స్ అవుతుంది. సో ఇదే ఈశ్వర ప్రణిధాన అన్న కాన్సెప్ట్ సేమ్ థింగ్ తీసుకుంటే ఆ ఎలక్ట్రాన్ మోటివ్ ఫోర్స్ గురించి మాట్లాడుతున్నారేమో అని కూడా ఒక ఇట్ ఇస్ ఈక్వలెంట్. అది చెప్తున్నాడు. నేను వాళ్ళు ఏం చెప్పారని మనకు తెలియదమ్మా. ఫస్ట్ వాళ్ళు ఏ ఉద్దేశం చెప్పారో కూడా మనం ఇవన్నీ కూడా ఏంటంటే మన నాలెడ్జ్ తోటి వాళ్ళని కొలుస్తున్నాం. ఇది తప్పంటాను నేను. మనకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తోటి వాళ్ళని కొలుస్తాం. ఇందా చెప్పారు, బుద్ధుడు కూడా ముందు లిమిటెడ్ నాలెడ్జ్ తోటి మీది కాదు అని వెళ్ళిపోయాడు. చివరికి అంతా ఆయన ఓన్ గా తెలుస్తుంది, మీరే చెప్పింది అంటే మళ్ళీ వాళ్ళకే చెప్పాడు. సో దిస్ ఇస్ హౌ థింగ్స్, అంటే ఎస్పెషలీ నాలెడ్జ్ కానీ ఈ యూనివర్స్ గురించి తెలుసుకునే కొద్ది కూడా ఈవెన్ ఐన్స్టైన్ కూడా అన్నట్టు చెప్తారు కదా, నేను అంతా తెలుసుకున్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఏం తెలియదు అని అంటాడు. సో నేను ఇంకా ఒక చిన్న ఐన్స్టైన్ గొప్పవాడు అంటాం మనం. నేను ఇంకా చిన్న పిల్లవాడు సముద్రం ఒడ్డున గులకరాళ్ళు ఏరుకునే సైన్స్ అనే సముద్రం దగ్గర ఒడ్డున గులకరాళ్ళు వేసుకునే బాలకుడిని అని చెప్తాడు ఆయన. సో అతను గొప్పవాళ్ళు ఎవరు అర్థం చేసుకోలేరు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం కరెక్ట్ కాదు, చేసుకోవడానికి ట్రై చేయకూడదు. నేను చెప్తాల్సింది అదే. ఎప్పుడు మన అర్థం చేసుకోవడం నువ్వు ట్రై చేసావంటే యు ఆర్ సంథింగ్ లైక్ అంటారు కదా, మనకి తాతకి దగ్గులు నేర్పినట్టు, సూర్యుడేమో దివిటీతో చూపించినట్టు. ఆ సూర్యుడు ఎంత, నీ దివిటీ ఎంత. దివిటీ ఒక క్యాండిల్ తో నువ్వు ఇదిగో సూర్యుడు అని చెప్పేసి మీ పిల్లడికి ఇదిగో సూర్యుడు అని చెప్పేసి నువ్వు క్యాండిల్ ఇచ్చి క్యాండిల్ వెలుగుతో సూర్యుడిని చూపించగలవా? సో అవర్ నాలెడ్జ్ ఇస్ వెరీ లిమిటెడ్. సో వీఆర్ సరౌండెడ్ బై సో మెనీ అట్రాక్షన్స్, సో మెనీ సంథింగ్ ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ చేసిన దాంట్లో సాలెగూడులో చిక్కుపోయినటువంటి సాలిడ్ లాగా గుర్తు. సాలిడ్ ఇంకెక్కడికి బయటకు వెళ్ళలేదు, తన ఇంట్లో తన కట్టుకున్నటువంటి దాంట్లో తనే ఉండి బయటకు వెళ్ళలేదు. సో అలా కూడా మనం ఓన్ నాలెడ్జ్ ఏదో గొప్ప అనుకుంటే ఆ నాలెడ్జ్ తో మనం పట్టుకుని అలా ఉంటే మనం పైకి వెళ్ళాం. కాబట్టి ఏ ఒక్కరు గొప్ప కాదు, ఏ ఒక్కరు తప్పు. వాళ్ళ సాలిగూడులో వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఇవన్నీ వదిలేసి ఓపెన్ గా చూస్తే గూడు కనపడుతుంది. నా సాలిగూడు పెద్దదంటే నా సాలిగూడు గొప్పదని అనుకుంటే అన్ని సాలిడ్లు ఒకటే ఉంటాయి. అసలైన పురుషుడో ఈశ్వరుడో వేరే ఉంటాడు, ఎప్పటికీ తెలుసుకోలేము మనం. సో కాబట్టి లీవ్ ఇట్ టు ది నేచర్. ఆ నేచర్ మనకి ఇచ్చింది, ఇవాళ జీవితాన్ని ఇచ్చింది. సో ఇవాళ 2వ తారీఖు మేబీ 6th 7th ఉంది, ఓకే అంతే. 24 గంటలు ఎంజాయ్ ఇట్. మళ్ళీ పొద్దున బతుకుంటే మళ్ళీ 2వ రోజు వస్తుంది, ఆ రోజు కూడా 24 గంటలు ఎంజాయ్ ఇట్. శీతాకాలం, వేసవకాలం, వర్షాకాలం అన్ని మార్పులు ఉంటాయి. అన్నిటిని తీసుకో, పగలు రాత్రి తీసుకో. దట్ ఈస్ లైఫ్. నీకు ఈ పరిధిలో ఇక్కడ ఇంత మించి సూర్యుడిలోనో చంద్రుడిలోనో లేవు కదా, కొంటే అక్కడ లక్షణాలు వేరే ఉంటాయి. మనం భూమి మీద ఉంటే ఇలాగే ఉండాలి. మన అర్ధ నాలెడ్జ్ తోటి, హాఫ్ నాలెడ్జ్ తోటి, పావు నాలెడ్జ్ తోటి మనం సూర్యుడిని చంద్రుడిని కొలిచేసి దేవుడిని ఈశ్వరుని అంత కాదు ఉన్నాడంటే దిస్ ఇస్ మూర్ఖత్వం. యూ హావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అండ్ లివ్ లైఫ్ ఫుల్లీ. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. అలా కాకుండా నా సూత్రం ఇది, నీ సూత్రం ఇది, మన సూత్రాలు అలా కుదురుతాయని
వాదించుకుంటే సో చెప్పిన ఎవరి సాలిగూళ్ళలో ఉన్నటువంటి సాలి పురుగులాగా అక్కడే ఉండిపోతాం, అంతమించి పెరగం. ఇవాళ 28వ సూత్రం మనం చేసుకున్నాం. తత్ జపః తత్ అర్థభావనం. తత్, వాట్ ఈస్ తత్? తత్ జపః తత్ జపః కలిపేశారు. ఓకే, తత్ జపః తత్ అర్థభావనం. తదర్థభావనం. వాట్ ఈస్ తత్ అంటే అది. ఏది? ఈశ్వర ఆర్ ఈశ్వరుని చెప్పినటువంటి ఈశ్వర వాచకం ఏది? ప్రణవ. ప్రణవాన్ని తత్ దాన్ని జపః జపించు. జపం అంటే ఏంటి, మళ్ళీ తపం అంటే ఏంటి, జపం అంటే ఏంటి, చాలా అర్థాలు వేరే ఉన్నాయి. అలాగే తద్ అర్థభావనం, దాంట్లోనే మునిగి ఓలలాడు. తదర్థభావనం, దాంట్లో నేను చెప్తాను యోగాలో చెప్పినప్పుడు ఫీల్ అంట. ఫీల్, గమనించు, అనుభూతి చెందు, ఆస్వాదించు. దేన్ని నువ్వు దేంట్లో ఉంటే దట్ వెదర్ ఇట్ ఈస్ పెయిన్ ఆర్ ప్లెజర్. నేను చాలాసార్లు చెప్తా ఉంటా యోగా క్లాస్, జస్ట్ ఎంజాయ్ వెదర్ ఇట్ ఈస్ పెయిన్ ఆర్ ప్లెజర్. అలాగే తద్ జపః తదర్థభావనం, ఇది ఈ సూత్రం 28వ సూత్రం. ఇది ఓంకారాన్ని ఏం చేసుకోమంటావయ్యా అంటే ఆయన చెప్పింది ఏంటంటే తద్ జపః, దాన్నే జపించు. తదర్థభావనం, దాంట్లోనే జీవించు. వెరీ ఇంట్రెస్టింగ్. అసలు ఆ సూత్రమే చాలా ఇంట్రెస్టింగ్. సో వర్డ్ బై వర్డ్ మీనింగ్ ఈస్ తద్. తద్ ఈస్ తత్, దట్. వాట్ ఈస్ దట్? దట్ ఓం, దట్ ప్రణవ. దట్ ప్రణవ. సో ద రిపిటిషన్, ద చాంటింగ్, బయటకంటావా మనసులో అనుకుంటావా, దట్ ఈస్ జప. తద్ జప తదర్థభావన. తదేవ అర్థభావన. తదంటే మళ్ళీ అదే 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 అంటే దట్ ప్రణవ, దాన్నే అర్థభావనం, కాంటెంప్లేట్ ఆన్ ఇట్స్ మీనింగ్. దాంట్లో మునిగిపో. ఓంకారాన్ని జపించు, ఆ జపించడంలో మునిగిపో. తజ్జప తదర్థభావనం అంటే ఇది. అంటే ఏమి లేదయ్యా, ఏమి లేదు, మొత్తం అంతా నీకు గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు చెప్తున్నాడు అనేది మనకి జాగ్రత్తగా వినాలి. ఈ ఒక్క సూత్రాన్ని బట్టి లాపుతూ ఉంటే కుదరదు. ఇదంతా ఏం చెప్తున్నాడు బాబు, నేను చిత్తవృత్తి నిరోధం నేర్పుతున్నాను నీకు చిత్తవృత్తి నిరోధం నేర్పుతున్నాను. ఓకే, ఆ చిత్తవృత్తి నిరోధానికి దాంట్లో దీన్ని మళ్ళీ ముందేం చెప్పాడు, దీని పేరు సమాధిపాదం. ఓకే, చిత్తవృత్తి నిరోధం ఎన్ని రకాలు, అది ఉంటే మొత్తం అంతా నీకు క్లియర్ గా ఉంటది. చిత్తవృత్తులు నీకు లోపల ఉన్న దానికి మధ్యలో అడ్డుగా ఉన్నాయి. ఆ అడ్డు తొలగిస్తే నివురు కప్పిన నిప్పుని ఎలా బయటకు చూస్తాం, అలాగే నీలో ఉన్నటువంటి పురుషుడు ప్రపంచాన్ని చూస్తాడు. ఈ ప్రపంచాన్ని చూడకుండా మన చిత్తవృత్తులు అడ్డు పెట్టేస్తాయి. ఆ చిత్తవృత్తుల్ని, ఆ నివురుని తీసేస్తే నిప్పు వస్తుంది బయటికి. చిత్తవృత్తులు తీసేయడం ఎలాగో చెప్తాను అని చెప్పాడు. ఆ చిత్తవృత్తులు నేర్పిన తర్వాత ఏమొస్తుంది అన్నాడు, తర్వాత మెల్లగా 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 నీకు అది ఎలా చేయాలి, అభ్యాస వైరాగ్య అన్నాడు. సో అభ్యాసం చెయ్యి రెగ్యులర్ గా. వైరాగ్యం దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ కాదు, ఆ ఇష్టాలను పక్కన పెట్టేసి రెగ్యులర్ ప్రాక్టీస్ చెయ్యి. రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే ఏమొస్తుంది అన్నాడు, 2 రకాల సమాధులు వస్తాయి. ఒకటి సంప్రజ్ఞాత సమాధి, 2 అసంప్రజ్ఞాత సమాధి. ఈ అసంప్రజ్ఞాత సమాధి సాధారణంగా ఎలా వస్తుందంటే కొంతమందికి బై డిఫాల్ట్ వాళ్ళ నేచర్ తోటే వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ పూర్వ జన్మలో చేసిన సుకృతాన్ని బట్టి వాళ్ళ డిఫాల్ట్ గా అసంప్రజ్ఞాత సమాధి వెళ్ళిపోతుంది. లేదా 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 అని ఒక 4 చెప్పి శ్రద్ధ అంటాడు. ఓకే, తర్వాత నువ్వు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం అంటాడు. ఓకే, ఇవన్నీ చెప్పిన తర్వాత లాస్ట్ లో ఈశ్వర ప్రణిధానాత్మ. లేదయ్యా అన్నిటినీ మునిగిపోయి వదిలేసే సరెండర్ అయిపో. ఈ ఎన్నిట్లో ఏదో 4 చెప్పాడు, 4 ఏదో ఒకటి చేయన్నాడు. సో ఈ రకంగా అర్థం చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అలా కాకుండా ఈశ్వర ప్రణిధానం ఎందుకు చెప్పాడు, ఈశ్వర ప్రణిధానం ఎందుకు చెప్పాడు, ఈశ్వర ప్రణిధానం ఎందుకు చెప్తాడంటే యు ఆర్ ఓన్లీ స్టకింగ్ ఇన్ ఏ సంథింగ్ లైక్ ఏ లాజికల్, ఏ సంథింగ్ లైక్ ఒక రేషనల్ థింకింగ్ లో నువ్వు స్టక్ అయిపోతున్నావు. ఒక్కసారి రేషనల్ థింకింగ్ బయటకు వచ్చి ఓకే ఇలా జరుగుతుందేమో అనుకుంటే బయటకు వచ్చేస్తే అసలు ఇంకా వెనక్కి వెళ్తే ఇంకా లాజిక్ ఉంది. ఎందుకు, అరే నీకు ఒకదాని తర్వాత ఒకటి చెప్తున్నాడు కదా, దీని అర్థం ఈశ్వరుని చేరుకోవడం అనేది ముఖ్యంగా అంటలేదు. ఈశ్వరుని శుభ్రపరచడం ఎట్లా, ఈశ్వరుని శుభ్రంగా లోకాన్ని చూడడం ఎట్లాగా, దానికి చిత్తవృత్తులు అడ్డొస్తున్న చిత్తవృత్తుల్ని శుద్ధి చేయడం నేర్పుతున్నాడు. దాంట్లో ఈశ్వర ప్రణిధానం ఒకటని చెప్పాడని తీసుకున్నాను అనుకోండి, ఈజీ. అలా కాకుండా ఈశ్వర ప్రణిధానం వల్లనే అవుతుందంటే కాదు, అదొక పద్ధతి. మీకు
మీ ఊరు రావాలంటే మీరు సైకిల్ మీద రావచ్చు, లేదా నడిచి రావచ్చు, ఎద్దుల బండి మీద రావచ్చు, మోటార్ సైకిల్ మీద రావచ్చు, బస్సు మీద రావచ్చు, కారు మీద రావచ్చు, ట్రైన్ మీద రావచ్చు, బస్సులో రావచ్చు. అలా అని చెప్పి నువ్వు ట్రైన్ మీద అన్నావు కాబట్టి మా ఊరు ట్రైన్ లేదు కదా అంటే దిస్ ఇస్ వెరీ అబ్సర్డ్ థింకింగ్ అవుతుంది. అలా థింకింగ్ కాబట్టి ఈ రకం అదొక పద్ధతి దేనికి అసంప్రజ్ఞాత సమాధి నేర్చుకోవడానికి. సో కాబట్టి దాంట్లో సో ఏమంటాడు, సో ఇట్స్ రిపిటేషన్, జప అండ్ మెడిటేషన్ ఆన్ ఇట్స్ మీనింగ్ షుడ్ బి ప్రాక్టీస్డ్. ఇది ఆయన చెప్పదలుచుకుంది. ఓకే, నెక్స్ట్. సో దీని కామెంటేటర్స్ ఏం చెప్పారు ఇది చూస్తే మనకి ఇంకా బాగా అర్థం. కామెంటేటర్స్ ఏం చెప్తున్నారు దీనికి? సో వ్యాస ఫస్ట్ చెప్పారు కదా, 5th centuryలో వ్యాసుడు ఏం రాశాడు? వ్యాస ఎక్స్ప్లెయిన్స్ దట్ ది జప ఆఫ్ హోమ్ ఈజ్ నాట్ ఏ మియర్ మెకానికల్ రిపిటేషన్. వన్స్ అగైన్ మనకి ప్రణవ ప్రాణాయామంలో చాలా మంది వస్తున్నారు. ఎందుకు ఇంతసేపు నేను దాని గురించి ప్రణవ ప్రాణాయామంలో అంతసేపు ఎందుకు చేస్తానంటే దిస్ ఇస్ వై తజ్జప తదర్థభావనం. దాంట్లో మునిగిపోవడానికి, దాంట్లో మునిగిపోయి ఓంకారం చేయించి ప్రణవ ప్రాణాయామం చేయించాను, ప్రణవ ప్రాణాయామం తర్వాత మంత్ర ప్రాణాయామం చేయించాను, మంత్ర ప్రాణాయామం చేసిన తర్వాత మళ్ళీ మన పుట్టెల్ని చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? దీని అంటే ఓం ప్రథమం, అన్నిటికీ ఓం తోటే మొదలు పెడుతున్నాం. అంటే మిమ్మల్ని ఓంకారంలో ముంచెత్తుతున్నాను నేను. మీరు ఓంకారంలో మునిగిపోయేలా ప్రాక్టీస్ నడుస్తుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. ఇది అర్థం చేసుకోండి ఫస్ట్. ఓకే, వేద ఏం చెప్తాంటే ఎక్స్ప్లెయిన్ దట్ జప ఆఫ్ హోమ్ ఇస్ నాట్ ఏ నోట్తో పలకడం కాదు, రిపిటేషన్ బట్ ఏ కాన్షియస్ మెడిటేటివ్ ప్రాక్టీస్. దాంట్లోనే మునిగిపోవడం, దాంట్లోనే అనుభూతి చెందడం, దాంట్లోనే ఆనంద పారవస్యాన్ని పరవశించిపోవడం. ఇది ఓంకారంలో మనం లైవ్ అయిపోవడం, కలిసిపోవడం. ఓకే, one should understand that Om signifies Ishvara, and through its japa one purifies the mind and becomes eligible for samadhi. ఎందుకు చెప్పాడు ఈశ్వర ప్రణిధానాత్మ? ఎందుకు ఈశ్వర ప్రణిధానం చేయాలి? అసంప్రజ్ఞాత సమాచారణ. కాబట్టి ఆయన తస్యవాచక ప్రణవ, అక్కడికి వెళ్ళాలంటే ఆయన చెప్పిన మాట ఉంటుంది, దాన్ని రిపీట్ చేసుకో, ఓంకారం తెప్పించు. తజ్జపాదర్థభావనం అంటే సో దాన్ని రిపీట్ జమిస్తే నువ్వు ఆయనలోనే డైవ్ అయిపోతావు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, సమాధి స్థితికి వెళ్ళిపోతావు. సో అర్థభావనం ఈజ్ ఎంఫసైజ్ రిఫ్లెక్టింగ్ ఆన్ ఓం యాజ్ ది సింబల్ ఆఫ్ సుప్రీం కాన్షియస్నెస్ అండ్ ఈశ్వరాస్ ప్రెజెన్స్ ఇన్ ఆల్ క్రియేషన్. సో స్వామి వివేకానంద ఏం చెప్తారు? స్వామి వివేకానంద స్ట్రెసెస్ దట్ జప వితౌట్ భావన ఈజ్ లైక్ కౌంటింగ్ బీట్స్ వితౌట్ ఎ డివోషన్. సో చేతిలో అదేదో సినిమా డైలాగ్ ఎవరని చెప్తారా? ఏం సినిమా అది? ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ చేస్తారు, అదుర్స్ అనే సినిమాలో బ్రహ్మానందం ఒక డైలాగ్ చెప్తారు. అందేముందిరా, నోరు మంత్రాలు చదువుతుంది, మనసు ఎక్కడ తిరుగుతుంది అని చెప్పి ఒక కామెడీ డైలాగ్ కూడా పెడతాడు. అలాగా సో వివేకానంద ఏం చెప్తాడంటే చేతిలో జపమాలు తిప్పేసి నోటితోడు ఓంకారం అనుకోవడం కాదు. జపం అంటే కౌంటింగ్ ద బీట్స్ ఇస్ వితౌట్ డివోషన్ చేయకూడదు. హీ డిస్క్రైబ్స్ ఓం యాజ్ ద యూనివర్సల్ వైబ్రేషన్. ఇందాక సంకల్ప్ చెప్పినట్టుగా ఇట్స్ సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, వేవికల్స్ అంటారు, నాట్ పార్టికల్స్. దే ఆర్ వేవికల్స్. దే వైబ్రేట్. అలాగే ది ఓం వివేకానంద చెప్పి చూడండి. So he describes Om as a universal vibration and says that through prepared repeated chanting with awareness, chanting note to cheyadam kaadu, with awareness ade gamanimpanడి. The mind is withdrawn from distractions and fixed on the supreme. So ఎప్పుడైతే ఓంకారాన్ని మీరు జపించారో, మనం కుండలిని ప్రాణాయామం రెగ్యులర్ గా మార్నింగ్ 6కి ఈవినింగ్ 7కి చేస్తాం. అది ఇట్స్ సెల్ఫ్ మనలోంచి మనం మెల్లగా మనలో నుండి ఈశ్వరులోకి కలిసిపోవడం, లైవ్ అయిపోవడం, విత్డ్రాన్ ఫ్రమ్ ది డిస్ట్రాక్షన్ అండ్ ఫిక్స్డ్ ఆన్ ద సుప్రీం. హీ కనెక్ట్స్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ టు రాజయోగ, గోల్ ఆఫ్ కంట్రోలింగ్ ద మైండ్ అండ్ రీచింగ్ సమాధి. ఎస్, సో రాజయోగం అని చెప్పేసి ఏం చెప్తాడు పదం. స్వామి సచ్చిదానంద
స్వామి సచ్చిదానంద ఇస్ వన్ అతను చాలా మంచి కామెంటర్ రాశాడు పతంజలి యోగ సూత్రాలు. నేను కూడా adds a practical angle suggesting that mentally repeating Om with awareness transform the mental chatter into a mantra flow, quieting the mind. ఎందుకు మంత్రం చదవాలి? మంత్రంలో ఉన్నటువంటి వైబ్రేషన్స్ మీ మనసుకు కామ్ డౌన్ చేసేస్తాయి. బికాస్ ఎందుకంటే తాన్సేన్ సాయంకాలం పాటలు పాడి చీకటిగా ఉంటే దీపాలు వెలిగించేట రాగదుడు అంటారు. అదే తాన్సేన్ మేఘమల్హార్ చదివితే వర్షాలు పడినాయి అంటారు. మరి వినలేదు ఇవన్నీ కూడా. అదే మరి మోడర్న్ డాక్టర్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? లిథోట్రిప్స్ అని చెప్పేసి రాళ్ళను బద్దలు కొడుతున్నారు అల్ట్రాసౌండ్స్ తోటి. అల్ట్రాసౌండ్ వేవ్ థెరపీ. ఒకప్పుడు అంతెందుకు, మీరు గర్భంలో ఉన్నటువంటి శిశువుని చూడడానికి అల్ట్రాసౌండ్స్ వాడుతున్నాం. దాన్ని ఇంకొద్దిగా ఇంటెన్సిఫై చేస్తే రాళ్ళను బద్దలు కొడుతున్నాం. సో దిస్ ఆర్ డ్యూ టు సౌండ్. దిస్ ఆర్ ఆల్ సౌండ్ వేవ్స్. అన్ని సౌండ్ వేవ్స్. సౌండ్ వేవ్స్ ని మీరు ఆ ఫ్రీక్వెన్సీ మార్చేసరికి టార్గెట్ మారిపోతుంది. అదే సౌండ్ కొద్దిగా హై ఫ్రీక్వెన్సీలో పంపితే రాయి పగులుతుంది. అదే సౌండ్ మెల్లగా తక్కువ ఫ్రీక్వెన్సీలో పంపితే లోపల ఉన్నటువంటి ఫీటస్ ని మనం గుర్తించగలుగుతాం. ఫీటల్ మూమెంట్స్ గుర్తుపెట్టుకోగలుగుతాం. ఆర్ ఫీటస్ లో ఉన్నటువంటి అబ్నార్మాలిటీస్ మనం గుర్తించగలుగుతాం. దిస్ ఆల్ బికాస్ ఆఫ్ సౌండ్, దిస్ వైబ్రేషన్స్. సో ఓంకారం కూడా వైబ్రేషన్. ఆ ఓంకారంలో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయంటే మన మనస్సుని ప్యూరిఫై చేసి ఈశ్వరుడి దగ్గరగా తీసుకెళ్లేటటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయి. అందుకే తస్య వాచక ప్రణవ అని ఎందుకు చెప్పాడంటే అది. సో ఆ ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో మనం ఫిక్స్ చేశారు దాన్ని ఓంకారం. తర్వాత ఏమైంది? వీళ్ళ కుండల్ని శక్తిని ఎవరైతే ప్రాక్టీస్ మొదలు పెట్టారో వాళ్ళు డిఫరెంట్, అలాగే ఓంకారం లాగా డిఫరెంట్ వైబ్రేషన్స్ కనెక్ట్ చేశారు. దాన్ని లమ్ అన్నారు, దాన్ని ఎం అన్నారు, దాన్ని ఓం అన్నారు. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క టార్గెట్ ఫ్రీక్వెన్సీని పంపిస్తున్నారు. సో తాళం కప్ప ఒకటే ఉంటుంది. సో ఒక తాళం ఇంకో కప్ప పట్టదు. సేమ్ అదే ఫ్రీక్వెన్సీ అంటే ఇంచుమించుగా అదే తాళంలో ఆ కప్పకున్నటువంటి తాళం వాడితేనే మన కప్ప ఓపెన్ అవుతుంది. మీ తాళానికి మీ కప్పకి నా తాళం పనిచేయదు, నా తాళానికి నా కప్పకి మీ తాళం పనిచేయదు. అలాగే ఇవన్నీ కూడా డిఫరెంట్ ఏరియాస్ ని వాళ్ళు గమనించి డిఫరెంట్ బీజాక్షరాన్ని ఇచ్చారు. వాళ్ళు డిఫరెంట్ మంత్రాలు ఇచ్చారు. అదే మన కొండలిలో ప్రాక్టీస్ చేస్తాం. దట్స్ వై కొండని ప్రాక్టీస్ చేసిన మీలో ఎలాంటి మార్పు జరిగిందో నాకు తెలియదు. కానీ కొండని స్టార్ట్ చేసిన తర్వాత, అంటే మంత్ర ప్రాణాయామం స్టార్ట్ చేసిన తర్వాత, పతంజలి యోగ సూత్రాలు స్టార్ట్ చేసిన తర్వాత ఐఎమ్ గెటింగ్ సో మెనీ చేంజెస్ ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ సరౌండింగ్ నేచర్ లో కూడా. మీరు నమ్మండి నమ్మకపోండి, నేనైతే నమ్ముతాను. నాలో చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయి. ఇంకా అన్ని కూడా చాలా మంచి చేంజెస్. మీరు అంటే నేను చెప్తే గొప్పలు చెప్తున్నాడు వీడు అనుకుంటారు, కానీ కాదు. ఎప్పుడో ఒకప్పుడు చెప్తాను మీకు అన్ని కూడా ఏం జరిగినాయి అన్ని ఒక రోజు వస్తుంది, ఆ రోజులు అన్ని చెప్తాను. యూ డోంట్ బిలీవ్ అన్నమాట. అంటే అప్పటి వరకు ఇది మన వల్ల కాదు, మన దారి కాదు అనుకున్న దాంట్లో మళ్ళీ నేను వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు ఇది మనకు రాదు, ఇది మన వల్ల కాదు అనుకున్నది. సో విత్ ఒక ఫోన్ కాల్లో పనులు అయిపోతున్నాయి. ఇంతకుముందు అనుకున్నవే జస్ట్ ఒకసారి మీట్ అయితే ఇది అన్నట్టు నా చేతి చేయిస్తారు పనులన్నీ. సో అందుకనే దేని మీద ఇష్టం పెంచుకోవద్దు. అటాచ్మెంట్ కాకుండా మీరు మామూలుగా వదిలేస్తే అన్ని మీ దగ్గరికి వస్తాయి. దిస్ ఆర్ ఆల్ హ్యాపెనింగ్ డ్యూ టు దిస్ యోగ సూత్రాస్ చెప్పినప్పటి నుంచి, నేను వాటిలో ఇన్వాల్వ్ అయినప్పటి నుంచి, అండ్ ఈ మంత్ర ప్రాణాయామ, ఈ కుండలిని ప్రాణాయామ, ఓంకార ప్రాణాయామ, ప్రణవ ప్రాణాయామ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాలో చాలా గుర్తుపెట్టుకోండి, నా లైఫ్ లో చాలా మార్పులు వస్తాయి. నా లోపల, నా చుట్టూ ఉన్న నా సరౌండింగ్స్, లైఫ్ సంబంధించి చాలా మార్పులు వస్తాయి. సో దిస్ ఇస్ మై అబ్జర్వేషన్. ఐ డోంట్ నో అబౌట్ యూ. నేను మాత్రం చాలా ఆనెస్ట్ గా చెప్తాను. నేను మీకు మసిపూసి మారేడుగా చేయాల్సిన అవసరం నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
Okay, mantra flow fighting the mind. He advises practitioners to dwell on the deeper spiritual essence of Om, not just the sound. ఆ సౌండ్ వినే కొద్దీ కూడా మనమే లోపలికి వెళ్ళిపోతా ఉంటాం. ఏదో గట్టిగా బిగ్గరగా అందరికీ వినిపించాలన్నట్టుగా మన మంత్రాలు చదవడం కాదు అక్కడ. He also notes that this practice can be used anytime, even in the daily life, to stay centered. ఇది సచ్చిదానంద చెప్పినటువంటి సూత్ర. అండ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి నేను ఏంటంటే, సో మోడర్న్ సైన్స్ మరి ఓకే అండి, ఓంకారం భారతదేశంలో హిందూ మతం అంటాం, భారతదేశంలో తెగ చెప్పారు అక్కడ ఇక్కడ, బట్ మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది, ఎస్పెషలీ న్యూరో సైంటిస్టులు ఏమి దీని మీద గమనించారు అనేది కూడా నేను ఈ మనం క్లాస్ లో ఉన్న గొప్పతనం అదే. ఏదో ఒకే యాంగిల్లో వెళ్ళము, అన్ని యాంగిల్లో కలిపి హోలిస్టిక్ యాంగిల్లో వెళ్తాం. మీకు ఫస్ట్ నుంచి నా క్లాస్కి వచ్చే వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి సైన్స్ ఏం చెప్తుంది, సరేనయ్యా భగవద్గీత చెప్పిందన్నావు, వివేకానందుడు చెప్పిన, వ్యాసుడు చెప్పాడు, సచ్చిదానంద చెప్పాడు, ఈ స్వామి ఆ స్వామి అని చెప్పాడు, నేను ఒప్పుకోనయ్యా అంటే ఓకే, మీరు ఒప్పుకునే నాకు పర్లేదు, బట్ మీ వాళ్ళు కూడా కొన్ని మాటలు అన్నారు, ఇది చూడండి అని చెప్పడానికి కూడా మన సైన్స్ కూడా తెచ్చుకుని దాన్ని కూడా మనం మాట్లాడాలి. మోడర్న్ ఇంటర్ప్రిటేషన్, సైకలాజికల్ and the scientific views. The repetition of meaningful sound, japa, and particularly Om, has been shown to activate the parasympathetic nervous system. So parasympathetic nervous system activate చేస్తుంది ఓం అని సైంటిస్టులు చెప్తారు. ల్యాబొరేటరీలో వీళ్ళందరికీ గ్యాడ్జెట్స్ పెట్టేసి ఈ సంథింగ్ లీడ్స్ ఇవన్నీ పెట్టేసి చేశారు. ఓకే, సో parasympathetic nervous system reduces stress. If you chant Om, it stimulates the parasympathetic nervous system, and that reduces the stress and promote neuroplasticity. న్యూరోప్లాస్టిసిటీ అనేది సంకల్పం చెప్పాలి అందరికి. సో ఒకప్పుడు 1980s వరకు ఒక న్యూరాన్ చచ్చిపోతే రెండో న్యూరాన్ రాదు, బ్రెయిన్ అనేది ఒకసారి చచ్చిపోతే రాదు అనేది కాన్సెప్ట్. బట్ రీసెంట్ స్టడీస్ షోయింగ్ దట్ yes, we can grow new neurons, new circuits, ఓకే, న్యూ సినాప్సిస్ అంటారు, న్యూ సినాప్సిస్ వస్తున్నాయి. ఎందుకు అంటే ఓంకారం జపించినప్పుడు కొత్త న్యూరాన్స్ పుడుతున్నాయి. న్యూరోప్లాస్టిసిటీ అంటే అదే. సో అర్థభావన కెన్ బి సీన్ ఎ మైండ్ఫుల్ విజువలైజేషన్ అలైనింగ్ థాట్ అండ్ సౌండ్ అండ్ ఎమోషన్ సిమిలర్ టు గైడెడ్ మెడిటేషన్ ఆర్ అఫర్మేషన్ బేస్డ్ న్యూరో కండిషనింగ్. సో వీళ్ళకు కూడా న్యూరో కండిషనింగ్ ఉంది. ఓకే, గైడెడ్ ఇమాజరీ నేను చెప్పాను, డాక్టర్ సెమిటన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రాశారు గెటింగ్ వెల్ అగైన్ అనే పుస్తకం. దాంట్లో కూడా వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు. సో వాళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ ని దీంట్లో తగ్గించారు. కాబట్టి తదర్థ భావనం ఆ రకంగా గైడెడ్ ఇమాజిన్ లో కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. ఓకే, సో ఇంకా ఏం చెప్తున్నారు సైంటిస్ట్? సో రిపిటేషన్ ఆఫ్ జప అండ్ బ్రెయిన్ మెకానిజం. రిపిటేషన్ ఆఫ్ బ్రెయిన్ మెకానిజం ఏం చేస్తుందంట, ఒకసారి మీరు మెడిటేషన్ చేస్తే ఏం జరుగుతుంది బ్రెయిన్ లో, repetitive sound patterns like Om engage the default mode network, DMN అంటారు. ఈ DMN అనేది డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అని మనలో ఉంటుంది, ఎస్పెషల్లీ when done with focused awareness. Repeating the sacred syllable with meaning activates the prefrontal cortex attention and anterior cingulate cortex emotional regulation కూడా మనం చేస్తున్నాం. అలాగే scientific findings studies ఈ అమ్మాయి చేసింది, కళ్యాణి et al. 2011 లో show Om chanting reduces activity in the limbic system. లింబిక్ సిస్టమ్ అంటే ఎమోషన్స్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే సిస్టమ్ ని రెడ్యూస్ తగ్గిస్తుంది, అంటే ఎమోషన్స్ తగ్గిస్తుంది, అసోసియేటెడ్ విత్ స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ ఫియర్. మీ భయం తగ్గాలన్నా, యాంగ్జైటీ తగ్గాలన్నా, స్ట్రెస్ తగ్గాలన్నా మీకు లింబిక్ సిస్టమ్ రెడ్యూస్ అవ్వాలి, యాక్టివిటీ రెడ్యూస్ అవ్వాలి. ఈ ఓంకారం జపించినప్పుడు ఆ లింబిక్ సిస్టమ్ యాక్టివేషన్ తగ్గి మీకు భయం తగ్గుతుంది, కంగారు తగ్గుతుంది అండ్ స్ట్రెస్ తగ్గుతుంది. హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటే హెచ్ఆర్వి అంటారు. హెచ్ఆర్వి ఇంప్రూవ్స్ డ్యూరింగ్ జప. మీరు ఓంకారాన్ని జపించినప్పుడు మీకు హెచ్ఆర్వి హార్ట్ రేట్ వేరియబిలిటీ తగ్గిపోతుంది, అలా పెరుగుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఇండికేటింగ్ ఇంక్రీజ్డ్ పారాసింపథెటిక్ టోన్, ది రిలాక్సేషన్ రెస్పాన్స్ అనేది
ఈ హెచ్ఆర్వి పెరగడానికి కారణం అవుతుంది. అదంతా మూల కారణం ఏంటి? ఓంకారాన్ని నువ్వు జపించినప్పుడు. సో న్యూరోప్లాస్టిసిటీ is enhanced through repeated mental and verbal recitation, reinforcing beneficial mental pathways. ఇవన్నీ కూడా మెంటల్ పాత్వేస్ ని ఈ ఓంకారం అనేది జపిస్తే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్. సో కంటంప్లేషన్. ఓకే, తదర్థ భావన అన్నాడు కదా. తదర్థ భావన కాగ్నిటివ్ న్యూరో సైన్స్ పర్స్పెక్టివ్ అంటారు. తదర్థ భావన ఏం చేయాలి? ఇన్వాల్వ్స్ విజువలైజేషన్, semantic association and emotion. So this activates temporoparietal junction. Temporoparietal junction ఇక్కడ ఉంటుంది. టిపిజేటర్ హిప్పోకాంపస్ మెమరీ మీనింగ్ ని అది పనిచేసేలా చేస్తా ఉంటుంది. దాని మీద ఇది పనిచేస్తాం. ది ఇన్సులా, సెల్ఫ్ అవేర్నెస్, ఎంపతి అనేవి ఇవన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట. Meditation on the meaning of Om as the sound symbol of universal consciousness engages metacognitive processing, increasing insight, detachment, and resilience. In naste meer omkaram ధ్యానం చేస్తే, so insight, okay, atma lopalaki insight, antardrushti, antarmadana, detachment. So something like మీకు తెలుసు కదా detachment. సో రాగద్వేషానికి అంటే పీత రాగ భయక్రోధ భగవద్గీతలో చెప్తాడు. అట్లాగా మనం రాగానికి ద్వేషానికి సమానంగా రియాక్ట్ అవుతాం. అండ్ రెసిలియన్స్, ఖచ్చితంగా మనం ఎలా ఉండాలో అంతే దృఢంగా ఉంటాం. అండ్ మిర్రర్ న్యూరాన్స్ అండ్ స్పిరిచువల్ ఎంపతి. సస్టైన్డ్ మెడిటేషన్ ఆన్ ది ఐడియా ఆఫ్ ఈశ్వర ఆర్ ఆమ్ని ప్రెసెంట్ benevolent consciousness can activate mirror neuron systems, enhancing your universal empathy and reduce ego reactivity. నేను ఆత్మ పరమాత్మ ఒకటే, నేను విశ్వం ఒకటే అనేటటువంటి మిర్రరింగ్. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ మిర్రర్ న్యూరాన్స్. మిర్రరింగ్ ద న్యూరాన్స్ అంటే రెండు ఒకటే అని చెప్పుకోవడం అనేది ఓంకారం జపం చేస్తే వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకా ఎఫ్ఎంఆర్ఐ అంటే ఫంక్షనల్ ఎంఆర్ఐ స్టడీస్ ఆన్ ఓం చాంటింగ్. Om chanting has been shown via fMRIs to deactivate amygdala. అంటే amygdala once again emotions కంట్రోల్ చేస్తుంది. అండ్ ఆర్బి ఫ్రాంటల్ కార్టెక్స్ అంటే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఇంచుమించు అవన్నీ ఒకటే. రెడ్యూసింగ్ ఫియర్ అండ్ rumination. So increase insular activity leading to improved introspection and body awareness. మీ శరీరం మీద బాడీ అవేర్నెస్ పెరుగుతుంది. ఇంత చెప్పినటువంటి అంతర్దర్శనం అవుతుంది. ఇండ్యూస్ ఏ స్టేట్ ఆఫ్ విజిలెంట్ రిలాక్సేషన్. అంటే సో యోగి అందరూ నిద్రపోయినప్పుడు మెలుకుగా ఉండేవాడు, అందరూ మెలుకుగా నిద్రపోయేవాడు యోగి అని చెప్పి భగవద్గీత చెప్తారు. దిస్ ఇస్ కాల్డ్ విజిలెంట్ రిలాక్సేషన్. మీరు మెలుకుగా ఉన్నా నిద్రపోతున్నారు ఎవరికీ తెలియదు. రెండు మీరు అనుభవిస్తారన్నమాట. ఐడియల్ ఫర్ అసెసింగ్ మెడిటేటివ్ అబ్జార్ప్షన్, ధ్యాన ఆర్ సమాధి. సో చాంటింగ్ ఓం, scientific explanation, vibrational physics of Om. Om is a broad spectrum vibratory sound composed to originating the lower throat, గొంతుకి కొద్దిగా అక్కడ ఇక్కడ నుంచి తల మొత్తం యాక్టివేటింగ్ ద చెస్ట్, అబ్డమిన్. ఏ అనేది గుర్తుపెట్టుకోండి. అకార ఉకార మకారాలు మీరు ఇంచుమించుగా 2 నెలల నుంచి ఇదే చేస్తారు, అకార ఉకార మకారాన్ని. ఓకే, అకారం అంటేనేమో మీకు ఒరిజినేట్ అవుతుంది చెప్పాను మీకు. ఓకే, గొంతులోంచి వస్తుంది, దీన్ని కంఠ్యము అంటారన్నాం. ఉకారం సంథింగ్ లైక్ ఓష్ట్యం అన్నారు, పెదవుల నుంచి వస్తుంది అనుకున్నాం. ఓకే, స్టిమ్యులేటింగ్ ద. అండ్ మకారం అనేది మీకు చెప్పాను అనునాసికం, ముక్కులోంచి వస్తుంది. రెజనేటింగ్ ది హెడ్, సైనేజెస్, స్టిమ్యులేటింగ్ ద బ్రెయిన్ అండ్ పీనియల్ ఏరియా. సో ఈ ఏరియా నుంచి వస్తుంది అనునాసిక. ఓకే, అకార ఇస్ కంఠ్య, ఉకార ఓష్ట్య పెదవుల నుంచి వస్తుంది, మకార ఇస్ అనునాసిక. సో కాబట్టి ఈ 3 ఏరియాలో వైబ్రేట్ అవుతాయి. సో వైబ్రేషనల్ ఫిజిక్స్ ఆఫ్ ఓం
ఓమ్ ఇస్ అ బ్రాడ్ స్పెక్ట్రమ్ వైబ్రేటరీ సౌండ్. ఓమ్ యాజ్ అ సౌండ్ ఇన్ని రకాలుగా వచ్చినప్పుడు these vibrations stimulate the vagus nerve which connects brain and the body and regulate the parasympathetic nervous system. సో ఈ రకంగా ఓం మీరు చాంట్ చేసినప్పుడు వాగస్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. ఆ వాగస్ నర్వ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ వచ్చింది. మీరు అందరూ ఓంకారం తర్వాత చూడండి, ఒక రకమైన నిద్ర తెలియదు, మెలకువ తెలియదు, మత్తో తెలియదు, ఒక రకమైనటువంటి బరువో తెలియదు, బాగున్నావో తెలియదు, బాగోలేదు తెలియదు, ఒక రకమైనటువంటి పారవస్యంలోకి వెళ్ళిపోతాం, తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం, ఒక రకమైన తెలియని స్థితిలోకి వెళ్ళిపోతాం. బికాస్ the sound, because of the sound of Om. Okay, so neurophysical and psychological effects of Om chanting. So brain imaging studies in Japan, fMRI and EEG studies in the Japan, NIMHANS India, Bangalore, NIMHANS Gupta. NIMHANS is world class psychological center. Bangalore ఉంది NIMHANS, చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ అది. ఓకే, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్ని అక్కడ చూస్తూ ఉంటారు. చాంటింగ్ ఇక్కడ ఏం చెప్పారు, చాంటింగ్ ఆఫ్ ఓం సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ యాక్టివిటీ ఇన్ ద ఎమిగ్డలా, ది బ్రెయిన్స్ ఫియర్ సెంటర్. ఇందాక నుంచి అదే చెప్తున్నారు, ఫియర్ సెంటర్ ని యాక్టివేట్ చేస్తుంది, అంటే ఫియర్ తగ్గిపోతుంది. ఇంక్రీజ్డ్ యాక్టివిటీ ఇన్ ది ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్, అక్కడ మీకు అవేర్నెస్, కంపాషన్ అండ్ ఇంట్రోస్పెక్షన్ అన్ని వస్తాయి. సో ఈ స్టడీస్ దాంట్లో మీకు ఏంటంటే డీప్ రిలాక్సేషన్, ఆల్ఫా వేవ్స్ వస్తాయని చెప్పారు, థీటా వేవ్స్ వస్తాయని చెప్పారు. సో ఇవన్నీ ఎప్పుడు రిపీటెడ్ గా నేను చెప్తానే ఉన్నాను. కాబట్టి రెస్పిరేటరీ అండ్ కార్డియో సింక్రనైజేషన్, ఓంకారం చాంట్ చేసినప్పుడు మీ ఊపిరితిత్తులు, ఛాతీ భాగం, ఛాతీలో ఉన్నటువంటి హార్ట్ స్లో రిథమిక్ చాంటింగ్ బ్రింగ్స్ రెస్పిరేటరీ సిస్టమ్ 5 to 6 బ్రెత్స్ తగ్గిపోతుంది. సాధారణంగా 15 బ్రెత్స్ ఉంటుంది, 14 and 18 or 19 వస్తాయి. అలాగే ఇక్కడ మీకు 5 to 6 బ్రెత్స్ పర్ మినిట్. హార్ట్ రేట్, బ్రెయిన్ కి హార్ట్ రేట్ కూడా తగ్గిపోతుంది, 72 నుంచి 60 అరౌండ్ వస్తుంది. అలాగే హార్ట్ కి బ్రెయిన్ కి కోహరెన్స్ పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా హార్ట్ రేట్ వేరియబిలిటీ, హెచ్ఆర్వి అని చెప్పాను, ఇవన్నీ కూడా మంచి 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 ఉపయోగాలు ఉన్నాయి. చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే. ఎనీవే ఇక్కడతోటి ఆపేస్తున్నాం, టైం చాలా అయింది. నెక్స్ట్, ఇది మీకు నేను చెప్పదలుచుకున్నది ఇవాళకి. ఓకేనా? సో తజ్జప తదర్థభావనం, ఓంకారాన్నే జపించు, దాంట్లోనే వాలలాడు, దాంట్లోనే మునిగిపో, సర్వస్వం ఓంకారం అనుకో. ఇది ఈ సూత్రం వాళ్ళు. ఓకేనా? ఇది 28వ సూత్రం, సమాధి. చాలు ఇవాళకి. రేపు మనకి పూర్తిగా సెలవు. ఎల్లుండి సివైఏలో నా టాపిక్ ఇంకా ఏం లేదు. ఎప్పుడైనా సివైఏ టాపిక్ ఇస్తే సో నేను ఆ టాపిక్ లో నేను రేపు రెడీ అవుతాను. నెక్స్ట్ 3-4 days కొద్దిగా బిజీగా ఉంటాను, అయినా సరే సివైఈ క్లాస్ నేను చెప్తాను, ఎందుకంటే చాలా పెద్ద ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత చెప్తాను మీకు. ఎస్, సివైఈ కన్నా నాకు టాపిక్ ఇస్తారు ఎవరైనా? సివైఈ కల్పన గారు టాపిక్ ఏమన్నామండి సివైఈ కోసం? మాట్లాడుతాను, ఓపెన్ ఉన్నట్టు. శ్రీనివాస్ గారు, ఎనీథింగ్, ఎనీబడి. ఎల్లుండి ఆదివారం సివైఈ క్లాస్ నాకన్నా టాపిక్ ఇస్తున్నారా యోగాకు సంబంధించి? ఎందుకంటే యోగా జ్వరం వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ కి, యోగాంధ్ర అని చెప్పేసి ఇంకేముంది అందరూ పరిగెడుతున్నారు. సో కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. ఏదో టాపిక్ ఇవ్వండి. చెప్పమ్మా. సార్ నమస్కారం అండి, నేను విజయలక్ష్మిని. మేడం చెప్పండి. విజయలక్ష్మి గారు నమస్తే సార్. ఇప్పుడు అంటే ఎలర్జీస్ గురించి మీరు ఆల్రెడీ క్లాస్ చెప్పి ఉంటారేమో, నేను వెళ్ళలేదు సార్. ఎలర్జీస్ సార్ మీరు క్లాస్ చెప్పి ఉంటారేమో, నేను వెళ్ళలేదు. అసలు మీకు నాకు ఎలా కుదురుతుంది సింక్రనైజేషన్? నాకు అర్థం కావట్లా.
నేను మీరు Yes, sir. ఇంత చెప్పారు కదా, మీరు నమ్మండి నమ్మకపోండి, కొన్ని నిజాలు చెప్తాను. చెప్పండి నేను సార్. ఎలర్జీ గురించి చెప్పుదాం నా మనసులో ఉండి 2 వారాల నుంచి సార్ అనుకున్నాను, మీరు మీ నోట్లోంచి మాట వచ్చింది. నేను 2 వారాల నుంచి అడగాలనుకుంటూ కొంచెం నిదానించి దిస్ ఇస్ నేను వేర్ అది ఏమంటామంటే టెలిపతి అంటారు కదా. సార్ సార్ ఏమో ఐ డోంట్ నో వై ఇట్స్ నేను సేమ్ ఎలర్జీస్ అనుకున్నా, ఎలర్జీస్ గురించి మాట్లాడదాం అనుకున్నాను 2 వీక్స్ నుంచి అనుకుంటున్నాను. సార్ మొన్న దీని గురించి సైనసైటిస్ మాట్లాడినప్పుడు అనుకుని Yes, sir. ఈసారి మాట్లాడదాం అనుకున్నాను. మీరు మీ నోట్లో చదివే మాట నా మనసులో మాట మీ నోట్లో వచ్చింది. ఇక్కడ ఐఎమ్ Strange. సఫరింగ్ విత్ ది పాలన్ ఎలర్జీ సార్. ఇక్కడ యుఎస్ లో ప్రస్తుతానికి స్ప్రింగ్ అయిపోతుంది. ఓకే ఇంకా కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, అవన్నీ కింద ఊడి పడిపోతే గాల్లో బాగా కలిసిపోయి తిరుగుతున్నాయి. నాకు గత ఆల్మోస్ట్ 1 month గా ఉండి కొంత ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్ అవుతుంది టెంపరేచర్స్ ఇక్కడ. ఓకే అసలు ఇది అంటే మన యోగా నేను అంటే దాన్ని చవి చూచి ఉన్నాను కాబట్టి దానిని మళ్ళీ నాకు హెల్ప్ చేస్తుంది అనే దాంతో ఈ శ్వాస మీద కంట్రోల్ వల్ల ఆక్సిజన్ సప్లై కానీ నా బ్రెత్ కానీ నా చెస్ట్ లో ఒకలాంటి క్లారిటీ లేకపోవడం క్లియర్ అవ్వడం ఇవంతా కూడా సాధ్యమవుతుందని మళ్ళీ అంటే మీరు ఇందాక అమ్మాయి చెప్పింది సంకల్పన ఎవరును మిమ్మల్ని గురువు లేకుండా సాధ్యం పడదు కొన్ని విషయాలని చెప్పేసి ఒక హిందీలో కూడా పాట ఉంది సార్, తెలుగులో కూడా ఉన్నాయి. గురు పినా ఇట్స్ నాట్ పాసిబుల్ టు లెర్న్ థింగ్స్ ఆల్ బై మై సెల్ఫ్ అనేది. ఈ విషయంలో యోగ మాత్రము యు ఆర్ మై గురు. అందువల్ల మళ్ళీ మీ డాక్టర్స్ దగ్గరికి ఎంత రకరకాల 7-8 వెరైటీస్ మా అమ్మాయి ఎలర్జీ టాబ్లెట్స్ ఇచ్చింది సార్. ఆల్రెడీ అవి వేసుకుంటున్నాను. కానీ యోగాలోకి క్లారిటీన్ అనేది, లోరటెడిన్ అని ఇలా పేర్లు చాలా ఉన్నాయి సార్. ఇలా అన్నీ కొనుక్కొచ్చి ఇచ్చేది అనమాట. ఆ స్ప్రేయర్స్ అవన్నీ వాడుతున్నాను, కానీ యోగాలోకి వచ్చేసి ఇవన్నీ మళ్ళీ పక్కన పెట్టేశాను సార్. ఇప్పుడు వారంగా ఇవి వాడడం లేదు. ఇట్ ఈస్ నాకే ప్రయత్నిస్తున్నాను మీరు ఆ క్లాసు ఒకసారి వినాలని. రెండేంటంటే ఈ పతంజలికి మీరు ఇచ్చేటువంటి లింకులకి, తర్వాత రోజు ఈ ఓంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటనేది నేను కూడా ఇంతకుముందు అదే ఉందిలే అనుకునేదాన్ని సార్. ఓం అంటే ఎవరో శైవులు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, అక్కడెక్కడ అడవుల్లో కూర్చొని ఓమో, లేకపోతే శైవులు ఎవరో ఓంకారంలో గొప్పతనం ఉందని చెప్తుంటారు. అంటే ఏదో ఉండుంటుందిలే, లేకుండా ఉండుండదు నా ఓపెన్నెస్ ఉందిలే, కానీ నేను ప్రాక్టీస్ చేయదగిందిగా అట్లాగా అనుకోలేదు. కానీ ఇప్పుడు మీరు ఓం ఇట్ ఈస్ మేకింగ్ సమ్ సెన్స్ టు మీ. నేను అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు కనెక్ట్ మై మైండ్, మై సోల్ అండ్ మై బాడీ. ఈ మూడిటికి కోహరెన్స్కి 2 వారాలుగా ప్రయత్నిస్తున్నాను, కానీ అర్థం చేసుకోవడానికి బ్రెత్ తీసి మళ్ళీ హోల్డ్ చేసినప్పుడు లోపల ఏం జరుగుతుందని గమనించుకోవడంలో కొంచెం తెక్మకగానే ఉంది సార్. కానీ ఐ విల్ గెట్ ఇట్. అంటే ఇంతకుముందు నేను క్లాస్ ప్రాక్టీస్ లో నేను ఐ విల్ గెట్ ఇట్ సార్. ఐఎమ్ కాన్ఫిడెంట్. I will try and I will keep discussing with you if needed. Sir. Thank you, sir. Thank you, sir. Thank you. విజయలక్ష్మి గారి గురించి లాస్ట్ టైం చెప్పినట్టున్నాను. షీఈస్ జెనెటిక్స్ ప్రొఫెసర్, ఇక్కడ పనిచేసి ఇప్పుడు యుఎస్ లో ఉంటున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ లాస్ట్ టైం చెప్పాను, కొండవీటి వెంకటగిరి గారు వాళ్ళ అమ్మాయి దాన వీర సూరకర్ణ సినిమా అంత టాప్ లెవెల్లో ప్రపంచం మొత్తం అంత పేరు రావడానికి కారణం వాళ్ళ నాన్నగారు. దాని డైలాగ్ రైటర్ ఆయన. 18 రోజుల్లో రాసిన డైలాగ్స్ ఇప్పటికీ ఎంత గూస్ బంప్స్ తెప్పిస్తాయంటే, అఫ్కోర్స్ దానికి ఎన్టీ రామారావు గారు జీవం పోసారని కాదనేది లేదు, కానీ బట్ ఆ జీవం పోయడానికి ఆ మాటలో ఎన్ని సినిమాలు రాలేదు, కానీ ఈ మాటలే మనకి ఎక్కువ గుర్తుంటాయి. దుర్యోధన మాటలు అంటే ఇవే గుర్తుంటాయి మనకి. సో కాబట్టి ఆయన ప్రస్తుతం మన మధ్యలో లేకపోయినా స్టిల్ లింగరింగ్. అది ఆవిడ ప్రస్తుతం యుఎస్ లో ఉన్నారట. చూద్దాం మేడం. నేను అంటే సివై అంటే మేడం అది ఓకే చెప్తాను. ఓకే యోగా థెరపీ కింద మార్చుకుని చెప్తానండి. సివైలో ఎలర్జీస్ గురించి మాట్లాడుతాం. రైట్, గుడ్ టాపిక్ వచ్చేస్తుంది. ఓకే సార్, అర్ధభావనం అన్న కాన్సెప్ట్ అది మీరు చెప్పినప్పుడు అంటే ఇట్ ఈస్ అ సౌండ్, ఇట్ ఈస్ అ వైబ్రేషన్. దానికి మీనింగ్ అంటే ఇట్స్ అ యూనివర్సల్ సౌండ్ అన్ని తీసుకోవాలా, అంతేనా?
అర్థభావనం అంటే అది కాదు. తదర్థ తజ్జప తదర్థ భావన. దాన్ని జపించు, అదొక్కటే తదేవ అర్థం, తదేవ భావనం. ఆ అర్థాన్నే లోపలికి అంటే నేను చెప్పాను కదా, యు ఇమ్మర్స్ ఇన్ ద జప. సో దట్ ఈస్ నథింగ్ బట్ మెడిటేషన్. అంతేగాని దానికి ఏదో అర్థం ఉంది, దాని మీద కాంటెంప్లేట్ చేయడం తదర్థ కాదు. భావం అంటే అది కాదు. తదర్థ భావనం అంటే అది కాదు. దాన్ని కంటెంప్లేషన్ అనేది లూజ్ ఇంగ్లీష్ ఇది కానీ వాళ్ళు అలాగే చెప్తారు, అది కాదు. తదేవ అర్థ భావన, ఆ రకంగా అర్థం చేస్తారు. తదేవ అదొక్కటే, దాంట్లో మునిగిపోవడం. తజ్జప ఆ జపించు, తదర్థ భావన దాంట్లోనే ఉండిపో. అది నో this is contemplation once again. Okay, this is one part of reaching samadhi, but contemplation ఏందో చెప్పాను కదా, మన నాలెడ్జ్ తోటి కాంటెంప్లేట్ చేస్తాం తప్పించి నీ నాలెడ్జ్ నా నాలెడ్జ్ కింద చెప్పారు. సాలి పురుగుల లాంటి నాలెడ్జ్ మంది, మన ఉన్న సాలిగూడే పెద్ద అద్భుత ప్రపంచం అనుకుంటారు. మన నాలెడ్జ్ సరిపోదు తదర్థ భావనానికి. ఆ రకమైన అర్థం చెప్పుకుంటే అది రాదు. అంత పెద్ద అయినా డెఫినెట్ గా మానవులకి సంబంధించినటువంటి జ్ఞానంతో చెప్పడాను. ఆయన జ్ఞానం ఎక్కడ మాట్లాడలే వరకు. జాగ్రత్తగా గమనిస్తే జ్ఞానం గురించి కదా, దాన్ని రిపీట్ చేయి. సో డే ఆఫ్టర్ డే ప్రాక్టీస్ చేసినప్పుడు అర్థం ఉండదు ఇంక నీకు. ఇప్పుడు చిన్నప్పుడు నీకు ఇంపోజిషన్ ఇస్తారు, ఇంపోజిషన్ అర్థం ఉండదు నీకు. ఇంపోజిషన్ ఎందుకు ఇస్తారు అంటే అది నీకు చేతికి, నోటికి, మైండ్ కి, ఒక రకం బ్రెయిన్ కి, సో యాక్చువల్ ఒక రకం రిలేషన్ ఏర్పడి జన్మలో మర్చిపోం. అది దట్ ఇస్ కాల్డ్ ఇంపోజిషన్. అదే ఆ పదంలో ఏదో ఉందని కాదు, శిక్ష కాదు, అది ఇట్స్ ఎ ప్రాక్టీస్. అలాగే తజ్జప తదర్థ భావనం అంటే ఏంటంటే రిపీటెడ్ గా చేయి. కొన్నాళ్ళు చేసిన తర్వాత ఎంత చెప్పాను కదా, కొన్నాళ్ళకి మనకే అర్థమవుతుంది. ఓహో ఇట్లా నువ్వు ఇందాక అన్నావు, ఎప్పుడు నేను 4 సంవత్సరాల క్రితం ఈ ఓంకారం చేసేసాను కానీ ఇప్పుడు అర్థమవుతుంది అన్నావు. This is how things happen in life. ఒక మాటకి నాకు అర్థం కాదు, ఒక రోజుకి అర్థం కాకపోవచ్చు, బట్ ఇఫ్ యు రిపీట్ ద సేమ్ థింగ్, అఫ్ కోర్స్ గానిగెద్దులా చేస్తే రాదు. మళ్ళీ వన్స్ అగైన్ తదర్థ భావనం, తజ్జప తదర్థ భావన. 2 పదాలు ఎందుకు వాడాడంటే దాంట్లో మునిగిపోవాలి, ఎంజాయ్ చేయాలి, ఫీల్ అవ్వాలి. అందు గురించి యోగా అంటే గమనించు, అనుభూతి చెందు, ఆస్వాదించు అని చెప్పేసి నేను ఇంతకుముందు ఎవరైనా చెప్పారు లేదు కానీ, బట్ నేను ఈ 3 మాటలు ఎక్కువ నేను రిపీటెడ్ గా చెప్తాను. ఇవి చేయండి, ఇది. యా కిరణ్ లాస్ట్. సార్ నమస్తే సార్. చెప్పు కిరణ్. అంటే ఇక్కడ టాపిక్ అన్నారు కదండి, మనకి ఎలాగా యోగా ప్రోటోకాల్ ఇచ్చారు కదా సార్ మనకి. అంటే అదే ఎందుకు ఇవ్వడం గల కారణం అంటే మనకి సింప్లిఫైడ్ గా 11 years నుంచి మనం చేస్తాను. దాని మీద మీదైనటువంటి ఇది చెప్తే బాగుంటదేమో అని నాకు అనిపించింది. నా వెర్షన్ అసలు బాగోదు, మీకు వినడానికి బాగోదు. సరే, అందుకు అనుకున్నాను. అది ఒకటి బాగోదంటే సార్, నేను ఒక గురువు ఇచ్చి ఇదే చేయమంటే నేను చేయలేను, నువ్వు వద్దని చెప్తాను, నేను చేయనని చెప్తాను. అవునవును, ఎంత ఎందుకు చెప్తా ఉంటాను. మొన్న నా సర్వీసెస్ ఏమైనా కావాలని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగా. ఆయన చెప్తే మేము ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం. సార్ నేను చాలా క్లియర్ చెప్పేది ఇది, మీ ప్రోటోకాల్ని పాటించు. నీ ప్రోటోకాల్ నేను చేయను, ఎందుకంటే ఈ ఆసనాలే అన్ని ఇచ్చేస్తా అనుకుంటే ఆ కాన్సెప్ట్ నాకు వద్దండి. మీరు ఏమైనా ప్రాణాయామం చెప్పండి కానీ, బట్ ఏంటంటే యూఆర్ స్ట్రిక్ట్, మీరు గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి మీరు దాంట్లోనే ఉంటారు, బట్ నా కాన్సెప్ట్ వేరు, నేను మీ దాంట్లో రాలేను అని చాలా క్లియర్ చెప్తే, సరే సార్ మీకు వేరే పని అప్పచెప్తానని చెప్పేసి నాకు వేరే పనులు అప్పచెప్పారు. అదే రేపు ఆదివారం నుంచి మెల్లగా నేను కూడా ప్రోటోకాల్ చెప్పడానికి అయితే రావట్లేదు, బట్ టు ఎన్హాన్స్ దట్ ప్రోటోకాల్ సంబంధించిన విషయాన్ని ఎన్హాన్స్ చేయడానికి, కొత్త రంగు వేయడానికి వస్తాను. ప్రోటోకాల్ అయితే నేను రాను. ఆ కొత్త రంగు అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఒక సిస్టమేటిక్ గా ఇచ్చారు సార్. ఆ వెనకాతలో ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు కామన్ అని అన్నారు సార్. ఇట్ ఈస్ కామన్ ప్రోటోకాల్ అని చెప్పారండి. అంటే అందరికీ అది కామన్ గా ఎలా అయ్యింది అంటే, ఇప్పుడు మీరు ఇన్ని అనాలిసిస్ చేస్తున్నారు, ప్రతిదీ నేర్చుకుంటున్నాను.
దీన్ని కూడా ఒక ఈ టైంలో నేర్చుకుంటే బాగుంటుందేమో నాకు ఒక చిన్న ఇది వచ్చింది, అందుకే అడిగాను సార్. పర్వాలేదు, చెప్పకపోయినా చెప్తుంటే అంటే తెలుసుకోవచ్చు నేను అనేసి ఒక ఒక- ఒక పద్ధతి ఒక మోసలో వెళ్ళడానికి నాకు ఇష్టం ఉండదు. అది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక మోసలో వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. ఓకే సార్, ఓకే నాకు ఒప్పుకోను, నేను వెళ్ళను, ఎక్స్ప్లెయిన్ చేయడం ఓకే టైం చేస్తాను. ఎందుకంటే సో మనం చదువు అనేది ఏంటంటే ఒక స్థితి నుంచి పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. గాడిదకి గుర్రానికి ఒకే విలువిస్తుంది సమాజం, కానీ గాడిదే గుర్రం గుర్రం. అది చెప్తాను నేను. ఒక మోస అంటే గాడిద గుర్రం ఒకటే. ప్రోటోకాల్ అంటే వాట్ ఈస్ ప్రోటోకాల్? గాడిదైనా గుర్రం అయినా ఒకటే. అది నాకు ఇష్టం లేదని చెప్తాను, అది చెప్పాను నేను. సో గాడిద గుర్రం. మీరు గాడిద చెప్తే మాత్రం గుర్రం అని చెప్పాను, ఒక రకంగా చెప్పాలంటే. సో ఈ ఆల్సో యాక్సెప్టెడ్, కరెక్టే మీరు చెప్పింది. సరే, మిమ్మల్ని వేరే రకంగా ఉపయోగించుకున్నారని చెప్పారు, దానికి ఏదో పనాలు చెప్పారు. రేపు ఉంది మన విజయవాడలో వస్తాయి, పేపర్లో ఏదో వస్తాయి చూడండి. సో శ్రీనివాస్, మనం రేపు అటు వస్తున్నాం, ఆదివారం మీకు మీ వైపుకి వస్తున్నా. ఎక్కడికి? పునమిఘాట్ లో ఉంది ప్రోగ్రామ్. పరం పార్క్ అంటాం కదా అక్కడ. ఓకేనా? సో సండే మాత్రం మనం యోగా థెరపీ అనే టాపిక్, ఎలర్జీస్ ని యోగా ద్వారా ఎట్లా తగ్గించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.